నా పేరు హేమంబర. నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. అట్ ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మా ఊరు వచ్చి సూళ్ళూరుపేట. ఇది నాకు వారాహి గురువు గారికి నమస్కారాలు. అదే కాళీ వారాహి శక్తి పీఠానికి నమస్కారం. ఇది నాకు వారాహి నవరాత్రులు ఇది రెండవసారి పీఠం ద్వారా నేను గురువు గారి అనుమతితో నేను చేశాను. నాకు ఈసారి కొంచెం ఫస్ట్ సారి కన్నా ఈసారి కొంచెం అనుభవాలు ఎక్కువ జరిగినాయి. ఈ నా అనుభవాలు క్లియర్గా ఇస్తాను. నేను అది కాకుండా ఒక డైరీలో కూడా రాస్తున్నాను, ఏమేమి జరిగింది ఎలా జరిగింది అనేది కూడా. అది మీకు క్లియర్గా తెలియజేస్తాను. యాక్చువల్గా వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నప్పుడే నేను ఎందుకంటే ఒక 45 డేస్ ముందే నేను కొంచెం ప్రిపేర్గా ఉంటాను. అప్పుడు సమ్మర్ హాలిడేస్ రావడం వల్ల మా ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల నేను ఎక్కువగా ఒకటే ఉంటాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొంచెం దీక్ష మాగే చాలా వరకు ఉంటాను. ఉన్నంత వరకు అమ్మవారిని కొంచెం నాకు వారాహి నవరాత్రులు చేయడానికి శక్తి కావడం కోసం ఒక 45 డేస్ నేను టెంపుల్ తిరుగుతూ ఉంటాను అనమాట. సో ఈసారి ఏమంటే అలా చేయడానికి కోసం ట్రై చేశాను. కానీ మ్యాక్సిమం అంత సక్సెస్ఫుల్ గా ఏం లేదు. అమ్మవారిని అడుగుతా ఉంటే అమ్మవారు కూడా ఏమి పెద్దగా రెస్పాన్స్ అవటం లేదనమాట. అంటే మనసు కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నాను ఏమనేది. అదే సిచ్యువేషన్ వారాహి నవరాత్రులు సమయంలోనే మా తమ్ముడు వైఫ్ కి, అంటే వారికి డెలివరీ డేట్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ తో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలోనే ఒక 20th ఆ టైంలో ఇచ్చారు అనమాట. చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అంతవరకు ట్రై చేస్తాము. లేదంటే గురువు గారు ఇంకొకసారి కూడా డేట్ వారాహి నవరాత్రులు చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు కదా. అంటే ఈసారి కుదిరిన వాళ్ళకి వేరేసారి అదొకటి కూడా ఆలోచనలో ఉంది. కానీ లక్ ఏమంటే కొంచెం, అంటే అనుకున్న డేట్ కన్నా ఒక 15 డేస్ ముందే కొంచెం డెలివరీ అవ్వడం జరిగింది. కానీ ఆ పురుష స్నానం వచ్చేసి అంటే పురుష స్నానం చేయడానికి 10 డేస్ 11 డేస్ లోపు చేస్తారు. ఈసారి 13 డేస్ పట్టింది. గురువు గారు డెడ్ లైన్ ఇచ్చారు 21 కల్లా మీరు పూజ సామాగ్రి లిస్ట్ పెట్టాలనేసి. ఇక్కడ 19th కి కంప్లీట్ అయింది పురుష స్నానం. సో 20 తీసుకొని 21కి నేను పూజ సామాగ్రి లిస్ట్ లాస్ట్ రోజు ఒక 1 అవర్ 2 అవర్స్ 1 అవర్ 1.5 అవర్ ముందే నేను గురువు గారికి అప్డేట్ ఇచ్చాను. పూజా సామాగ్రి ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అన్ని దొరికాయి. కానీ ఒకటి రెండు మా ఊర్లో ఈ మోదుగాకులు అనేది మా ఊర్లో ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం మేము ఉండే ఏరియాలలో కానీ, మేము తిరిగే ఏరియాలో కానీ, టౌన్లో కానీ ఎక్కడ కానీ ఈ మోదుగాకులు అనేది యూసేజ్ చేసేది లేదు. ఆ మోదుగ ఇస్తరాకులు మాత్రం దొరకలేదు. ఇంకా ఆల్టర్నేటివ్ వచ్చేసి మేము అరిటాకులు అనేది దాని బదులు యూసేజ్ చేయడం జరిగింది. ఇంకా వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసే రోజు గురువు గారు అదే ఆ, పూజ టైం ఇచ్చారు, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేసి. 11 o'clock పైన ఇచ్చారు. 11 o'clock అంటే మాకు కొంచెం సంతోషమే, ఎందుకంటే మేము చేసే లోపల కూడా ఆ టైం అవుతుంది. సో హడావిడి లేకుండా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనేసి. ఆ ఇక్కడ నుంచి నాకు అనుభవాలు స్టార్ట్ అయ్యాయి. వారాహి నవరాత్రులకు స్టార్ట్ చేసేంత వరకు నాకు మైండ్ ఎట్లా పడిందంటే, ఇది మనం చేయగలుగుతామా ఎట్లా ఏంది అనేది ఇంతకు ముందు అయితే భయం భయంగా జాగ్రత్త గురువు గారు ఏది చెప్పారో అది యాజ్ టీస్ అదే పాటించడం జరిగింది. ఈసారి మాత్రం కొంచెం మైండ్ అంతా నెగ్లిజెన్స్ గా ఉంది, కానీ చెయ్యాలని ఒక తపన ఉంది లోపల, అది బయటికి రావడం లేదు. కానీ ఇది ఏంటంటే కొంచెం మన ట్రై చేస్తున్నా కానీ అది రావడం లేదనమాట. ఆ తపన అనేది బయటికి కనబడటం లేదు, హడావిడి కానీ ఏం కనబడటం లేదు. మామూలుగా ప్రశాంతంగా కూర్చొని చేస్తాను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ మనం ఇంతకు ముందు ప్రీవియస్ గా చేసాము, ఆ ఒక అనుభవం ఉంది. అట్లా విధంగా శ్రీను గారికి ఫోన్ చేశాను, లీడరు. ఆయన కూడా మాకు కూడా ఫస్ట్ టైం స్వామి, మీకు అంతా ఐడియా ఉంటుంది, మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే పెద్ద డౌట్లు ఉంటే మాకు చెప్పండి, నేను గురువు గారిని కనుక్కొని చెప్తానన్నారు. సో గురువు గారి వీడియోనే 1కి 10 సార్లు విన్నాను. అది కాకుండా దాంట్లో ఫస్ట్ టైం చేసిన అనుభవం అనేది ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉంది. అంత భయం అయితే ఈసారికి ఏం లేదు. కానీ జాగ్రత్తగా చేయాలా. ఒకసారి మనసు ఏమంటే ఆ, ఏదో ఆఫ్లైన్ మోడ్ మారి అంటే ఆ, ఏదో చేస్తున్నాము అన్నట్లే ఉంది, అంటే బయటికి. కానీ
ఇక్కడ అన్ని పనులు బాగా చక్కగా జరుగుతున్నాయి. కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది రాలా. కానీ ఒకసారి ఇంకా పూజకి రెడీ అయినప్పుడు ఆ ఆ టైం మాత్రమే ఆ భక్తి, ఆ ఇంట్రెస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏమైందంటే ఫస్ట్ రోజు ఇంకా 11:00 అంటే 8:00కి జపసాధన కూర్చున్నాను. ఆ 8:00 జపసాధన కూర్చున్నాను. 8:30 దాకా కూర్చున్నాను. అప్పుడు ఎలా ఉందంటే కూర్చున్న ఒక 2-3 మినిట్స్కే అమ్మవారు జపంలో ధ్యానం చేసేటప్పుడు అమ్మవారు ఎక్కడో మేఘాల నుంచి వస్తున్నట్లు, ఒక రిక్షా పట్టుకొనేసి దిగి మా ఇంటి ముందు వస్తున్నట్లు ఇట్లా అనుభవాలు అనేది ఎదురైనాయి. బాగుంది. కరెక్ట్గా 11:00, 11:10 అంటే గురువు గారు ఇచ్చిన టైమింగ్ ప్రకారం స్టార్ట్ చేస్తాం అనే టైంకి ఒక 5 మినిట్స్ ముందే కొంచెం చినుకులు పడ్డాయి అనమాట. అంత మంచి జరిగింది. పూలు గీలు అనేది. ఇంకొకటి కూడా ఒక మిస్టేక్, గురువు గారు గో ఆ, గోధువులు తెమ్మని చెప్పారు. ఆ గోధువులు అనేది నేను షాప్ లో దొరుకుతుందేమో అనుకున్నాను. షాప్ లో వాళ్ళు ఎవరికి తెలియదు అని చెప్పారు. సరే, ఇంకా మేము గోశాలకు పోయేసి మా నాన్నకి చెప్పాము గోధువులు తెమ్మనేసి. ఆయనకి ఈ గోధువులు తెచ్చి ఒక కవర్లో ఇచ్చాడు. ఒక పిడికిట్లు పిడికిలు తెచ్చినాడు. అది గోధువులు ఎలా ఉంటా మట్టి తెస్తాడేమో అనుకున్నాను. ఆ గడ్డి ఇంకా దాంతో పాటు పేడ ఇదంతా తెచ్చేసరికి నాకు కొంచెం జల్లి అమ్మవారికి పూలు వేసేటప్పుడు, అంటే అమ్మవారి పూల మీద నచ్చడం అని చెప్పారు కదా ఒక బాట. ఆ అట్లా వేసినప్పుడు అది కొంచెం వేసి నాకే ఇది సరిగా లేదనేసి కొంచెం వేసేసి స్టార్టింగ్ లో ఇంకా అది ఒకటే వేయలేకపోయాను. తర్వాత కూడా గురువు గారు అన్ని ప్రసాదాలు చెప్పారు ఏమేమి చేయాలా ఫస్ట్ రోజు అనేసి. ఆల్మోస్ట్ అన్ని చేసాము. ప్రసాదం కాంది ఒకటి చెప్పున్నారు గురువు గారు. ఆ తల ఇట్లా పట్టి పెట్టుకోవడానికి ఒక పేస్ట్ మార్క్ చేయమని, మామిడి అల్లము ప్లస్ బిర్యానీ ఆకు పేస్ట్. అప్పుడు అది యాక్చువల్గా మాకు ఇచ్చిన టయానికి టైం చాలా ఉంది. మేము ఆల్మోస్ట్ అన్ని చేస్తా ఉన్నా కానీ ఆ టైం సరిపోవటం లేదు. అన్ని కొంచెం హడావిడిగా జరిగిపోతా ఉన్నాయి. ఏ- ఇది మాత్రం కొంచెం సరే, ఇంకోసారి చూద్దాము. ఈ 10 రోజులు నవరాత్రులు అప్పుడు ఇప్పుడు ఏం చేద్దాంలే అనేసి అది సపరేట్గా పెట్టుకున్న పక్కన రిమైనింగ్ అన్ని చేసినాము. 9:00కి గజ్జలకి సంబంధించింది పని నేను తీసుకున్నాను. ఆ దారం తీసుకొనేసి కొంచెం కొలత పెట్టుకున్నాము. ఇంత దారం సరిపోద్ది ఎక్కువ పొడుగు కాకుండా అనేసి. అది ఒక మూడేస్తా ఉంటే ఆ గజ్జి వచ్చేసి ఇంకో దాంట్లోకి వచ్చేస్తుంది. ఇంకో మూడేస్తా ఉంటే అలా కాకుండా దాన్ని తీసి మళ్ళా ఒక 10 ఏమో పెట్టాను. మళ్ళీ ఇది కాదు, మళ్ళీ తీసుకునేసి మళ్ళీ మూడేసుకునేసి రెండు రెండు ముళ్ళు వేసుకుంటూ వచ్చి మాల కొంచెం చిన్న మాల అయ్యింది. ఆ గజ్జల మాల మళ్ళా మొత్తం తీసేసి పసుపు గిసుపు రాసేసి ఆ తాడుని కొంచెం దూరం పెట్టేసి మళ్ళీ ఇంకో పొడుగు తాడు వేసి కట్టేస్తే అది చేస్తే అది చిన్నదయ్యింది. అలా ఆల్మోస్ట్ ఆల్ 1.5 hours పట్టింది ఆ గజ్జల మాల కట్టడానికి. ఆ తర్వాత మిగిలిన తాడుని తీసుకునేసి వీటి రెండింటికి ముడేసి కొంచెం పెద్ద హారం మారి చేసి అప్పుడు అమ్మవారికి పెడితే కొంచెం కరెక్ట్గా సెట్ అయింది అనమాట. దానివల్ల అది ఆల్మోస్ట్ అదొకటే బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే ఒక గజ్జిలకు సంబంధించిన చేస్తా చిన్న సింపుల్ ఒక 10-15 మినిట్స్ చేసేయచ్చు. కానీ నాకేమో 1.5 hours పట్టింది. దగ్గర దగ్గర 1 hour పైనే పట్టింది. అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత అంతా పూజ అంతా బాగా చేస్తున్నాము. అన్ని బాగానే ఉంది. నైట్ 2 అయిపోయింది. అప్పుడు కొంచెం సరిగ్గా నిద్ర పట్ల మార్నింగ్ దాకా. ఆ అంతా సరే మనం స్టార్ట్ చేసినాము. ఇంకేం ఇబ్బంది లేదనుకున్నాము. ఒక ప్రాబ్లం ఏమంటే లాస్ట్ ఇయర్ నుంచి చేస్తాను మేము. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అఖండ దీపం పెడతాం స్వామి. అఖండ దీపం పెట్టినప్పుడు ఆ అఖండ దీపంలోంచి పొగ అనేది వస్తుంది కదా, అది ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేసి మొత్తం బ్లాక్ అవుతుంది అనమాట. దుప్పట్లు కానీ డ్రెస్సులు కానీ వేసి ఈవెన్ మనుషులు కూడా మొత్తం మొహాలు చేతులకి అంతా ఎక్కువగా నలుపు అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా వైఫ్ కి ఒత్తు సరి చేసేది తెలుస్తుంది. మా వైఫ్ కానీ మా అమ్మకి కానీ వాళ్ళు ప్రతిరోజు అంటే ప్రతిసారి నవరాత్రులు పెట్టినప్పుడు లాస్ట్ టైం చేశారు, ఈసారి కూడా చేసినారు. అట్లా మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇట్లా ఒత్తు సెట్ చేస్తా ఉన్నారు. ఈసారి ఏమైందంటే మా సెకండ్ రోజు శుక్రవారం ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్ గా 1:22 ఆ టైంలో ఒత్తు సెట్ చేసేటప్పుడు ఒత్తిని కట్ చేసేసారు. అక్కడ దీపం ఒత్తిని తీసి అట్లా కట్ చేసి కింద పెట్టినారు. ఒరే, మనం కట్ చేసినాం అనేసి మళ్ళీ తీసి దాన్ని టక్కన అతికి చేసినారు. అప్పుడు ఆ ఒత్తుని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోండి, గురువుకి నమస్కారం చేసుకోండి అని చెప్తాను. గురువు గారికి నమస్కారం చేసుకోండి అనేసి. ఆ, కానీ అది చేసేటప్పుడు కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా చేస్తున్నారు.
కానీ ఈసారి ఒత్తిని కట్ చేసినారు. కానీ అక్కడ దీపం ఏమైనా ఆరలేదు. ఆ ఒత్తి కింద పెట్టి మళ్ళీ తీసి అతికిచ్చేసినారు. అప్పుడు గురువు గారు చెప్పిన రెమెడీ ఒకటి ఉంది. అంటే ఎప్పుడైనా దీపం కొండ అంటే అఖండ దీపారాధన కొండెక్కినప్పుడు దానికి మళ్ళీ మీరు భయపడకుండా ఉండండి. మళ్ళీ అఖండ దీపారాధన చేసుకోండి. ఇల్లంతా ఆ, గో గోపంచకం చల్లండి. అమ్మవారిని మళ్ళీ అదే మోడ్లు అంటే 11 టైమ్స్ అమ్మవారిని దీపంలో ఆవాహన చేయండి అనేసి. సో అప్పుడు అది గురువు గారు వీడియోలో చెప్పడం వల్ల అదే నా మైండ్ లో ఉండింది అనమాట. ఒకవేళ దీనికి సంబంధించింది ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఇదే ప్రొసీజర్ అనేది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదనేసి. సో అదే విధంగా ఏం చేసినామంటే మళ్ళీ అప్పటికప్పుడే ఆ, గో గోపంచకం చెల్లేసి మళ్ళీ దీపంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకున్నాం. అప్పుడు నుంచి కొంచెం ఇంతవరకు ఒక ఆఫ్లైన్ ఆఫ్ మోడ్ ఉంది కదా, అంటే మనం ఏదో కొంచెం అజాగ్రత్త ఉంది కదా. ఈసారి నాకు భయం వేసింది, జాగ్రత్త పోయింది. ప్రతిసారి పూజ చేసేటప్పుడల్లా అమ్మవారికి క్షమాపణ చెప్పుకుంటూ ఏదైనా తప్పు జరిగిందే అని క్షమాపణ చేసుకుంటూ ఉన్నాను. ఈసారి జాగ్రత్త పెరిగిపోయింది. ఇంకా మైండ్ అంతా ఏంటంటే అమ్మవారి మీదే ఉందన్నమాట ఆ భయంతో. ఆ తర్వాత నుంచి కొన్ని అనుభవాలు వచ్చింది. అది పనిగా నేను బుక్ కూడా రాసి పెట్టుకున్నాను అనుభవాల్లో. ఎందుకంటే మళ్ళా అవన్నీ మర్చిపోతాం అనేసి. ఆ రెండో రోజు ఇది మూడో రోజు ఏంటంటే రెండో రోజు ఈ విధంగా జరిగింది. మూడో రోజు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండకుండా ఆ నవరాత్రులు చేసినామో, సరే అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇంకా మూడో రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. రిటర్న్ వచ్చేసినాయి అనమాట. రిటర్న్ నేను వచ్చేసినాను అన్నట్లు అన్ని వచ్చేసినాయి. ఏంటంటే ఆ, నచ్చని వాళ్ళు గిట్టిన వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఇళ్ళ ముందే తిరగడం స్టార్ట్ చేసినారు మూడో రోజు. అందరూ ప్రతి ఒక్కరు ఎవరెవరు ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళు ఆ టైంలో అంతా ఇంకా మూడో రోజు అంతా స్టార్ట్ చేశారు అనమాట. ఆ అమ్మవారికి పూజలు బాగా జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు బాగా ఇస్తా ఉన్నాము. కానీ ఇంకా ఈ టైప్ లో మనుషులు వచ్చాడు, మనుషులంతా ఒకే భయంగా ఉంది. ఇదేంది ఇది, మనం తప్పు చేసినామేమో, ఇంకా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినాయి అనేసి నాకు చాలా, అంటే చాలా వరకు చాలా భయం అయిపోయింది. ఇంకెట్లా దీనికి సొల్యూషన్, అమ్మవారిని అడగదాము, ఏమైనా తప్పు చేసినామంటే క్షమించండి, మీకు మార్గం చూపించండి అనేసి. నాలుగో రోజు వచ్చేసి ఆ కొన్ని పనుకున్నాము. నిద్రపోతున్నప్పుడు కొన్ని ఏదో కామెడీగా కొన్ని ఏదో దెయ్యం టైప్ లో కొన్ని కళలు వచ్చినమాట. దెయ్యం కాదు, ఒక మనిషికి దెయ్యం పడితే కామెడీ చేస్తుంటారు కదా, ఆ టైప్ లో ఒక కళ వచ్చింది. ఆ ఇది ఏం సరిగ్గా కళలు ఏంది ఇట్లా వస్తుంది నాలుగో రోజు. ఉం? ఇంకో రోజు చూస్తే ఐదో రోజు వచ్చేసి ఆ ఈవినింగ్ టైంలో ఒక 4:30 ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళినాము. ఆ వాష్రూమ్ వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఒక పాము వచ్చింది. యాక్చువల్ గా మాకు ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి అనమాట. పాములు తిరుగుతా ఉన్నాయి. ఆ ఒక జరిపోతు పాము అనేసి మా ఇంటి వెనకాల వచ్చేసింది. అది మళ్ళా మా ఇంటికి ఈశాన్యంలో పోయేసి దాముకునేసింది అనమాట. దాన్ని కొట్టకూడదు, ఇంకా అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయలేక జాగ్రత్తగా అటుపక్క రానికుండా కొంచెం తలుపు వేసి పెట్టేసినాం. అంటే తలుపు టైపులో ఒక అడ్డం ఏదో ఒకటి పెట్టేసినాం. అది నాలుగో రోజు జరిగింది. పాము ఒకటి వచ్చేసింది. ఇంకా ఐదో రోజు అది జరిగింది. ఆరో తేదీ ఏంటంటే మళ్ళీ నిద్రపోతున్నాము. నిద్రలో వచ్చేసి ఒక మూడు ఎమోషన్కి సంబంధించిన కళలు వచ్చాయి అనమాట. భయానికి, కామానికి, ప్లస్ వచ్చేసి కోపానికి సంబంధించిన ఒక కళ వచ్చింది. ఆ ఒక మనిషిలో ఏదైతే ఇబ్బంది పెడతాయో ఎక్కువగా దానికి సంబంధించిన కళే మళ్ళీ రిపీట్. అంటే ఇది రెగ్యులర్ గా అందరికీ ఉండేది, నాకు కొంచెం ఇంతకుముందు ఉండింది అంతకుముందు ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్. అప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఏదో పెద్ద మిస్టేకే జరిగింది. ప్రాబ్లమ్స్ అనేది హెవీగా, అంటే అన్ని మేము వచ్చేసినాం అన్నట్లు చేయడము ఇలాంటివి జరుగుతున్నాయని అర్థమైపోయింది. ఆ ఒకసారి మా ఊర్లో ఉండే అమ్మవారి గుడికి వెళ్ళి ఈ గుగ్గుళ్ళు పంచడం స్టార్ట్ చేశాను అనమాట. పనిచేసి అంటే ఒక ప్రసాదంగా పంచాము. అప్పుడు అక్కడ అమ్మవారిని కూడా చెప్పి ఇది ఏదైనా మిస్టేక్ చేసుకుంటే మాకు తెలియజేయండి, మేము దాన్ని ఏదైనా గురువు గారు చెప్పుకుని మేము ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటాము అనేసి నేను ఆమె కూడా ఏం పెద్దగా, అంటే అమ్మవారు ఏదైనా రెస్పాండ్ అయితే మనసుకి తెలిసిపోద్ది. అదేవిధంగా మన ఇంట్లో అమ్మవారు ఏదైనా రెస్పాండ్ అయితే తెలిసిపోద్ది. ఈసారి ఏంటంటే ఏమి కూడా తెలియటం లేదు, ఏం అర్థం కావటం లేదు. ఇది పరీక్షలా, అమ్మవారు టెస్ట్ చేస్తున్నారా, లేదా మనం ఏమైనా మిస్టేక్ చేసి ఇబ్బంది పడుతున్నాం అనేసి అన్నట్లు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి నిమిషం అమ్మవారిని తలుచుకుంటా ఉన్నాను. ఏం చేస్తున్నాను, ఒక పక్క పూజ బాగా జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి సంబంధించినది కొన్ని కొన్ని వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నాను. ఎందుకంటే ఈ వారాహి నవరాత్రులు ఎవరైనా చేసుకునే వాళ్ళు
స్టేటస్ వాట్సాప్ స్టేటస్లు ఎంత పెట్టుకుంటారు కదా అమ్మవారికి సంబంధించింది. అలాంటి ఏమైనా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా కొన్ని చేసి యూట్యూబ్ లో పెట్టేస్తాను అనమాట. అమ్మవారి ఫోటోలు పెట్టేసి ఏదైనా ఒక దానికి రిలేటెడ్ గా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేది ఏదైనా ఒక మ్యూజిక్ అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అట్లా పెడతాను. దానికి మాత్రం విపరీతంగా బాగా లైక్స్ వస్తున్నాయి. ఆ, ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారు. అవి ఒకటి బాగా జరుగుతున్నాయి. అమ్మవారికి పూజ బాగా జరుగుతుంది. నాకు జపసాధన చేస్తే జపసాధనలో కూడా మంచి మంచి అనుభవాలు వస్తున్నాయి. అమ్మవారే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నారు. ఇది భయంతో వస్తుందా, పరీక్ష పెడుతుందా, లేదా మనం మిస్టేక్ చేస్తామనేది తెలుసుకోవడానికి చాలా డౌట్ ఉంది. ఒక పక్క అమ్మవారి పరీక్ష ఏమనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారి పరీక్ష అయితే మన పూజ అనేది అంత సజావుగా జరగదు. సారీ, తప్పు మనం మిస్టేక్ అయితే పూజ అనేది సజావుగా జరిగిపోదు. ఆ, అంత గొప్పగా చేసుకోలేము. అది నాకు చాలా కొంచెం డౌట్ ఏంటంటే ఇది అమ్మవారి పరీక్ష ఏమో అని ఒక పక్క ఏమంటే మనం ఏమైనా మిస్టేక్ చేసామో అనేసి ఒక డౌట్ వస్తుంది. అలా అలా 6 రోజులు గడిచిపోయింది. ఆరో రోజు కొంచెం ఐడెంటిఫై చేసిన ఒకవేళ అమ్మవారు ఇది పరీక్ష పెడుతున్నారంటే ఒకవేళ అమ్మవారికి సంబంధించింది మనం ఒక పని చేసి ఉండకపోవచ్చు అనేసి, అది ఏమి అనేసి బాగా ఆలోచించిన తర్వాత ఒకటి గుర్తొచ్చింది. ఏదైతే మన గురువు గారు ఫస్ట్ రోజు చెప్పారో బిర్యానీ ఆకు మామిడి అల్లంతో ఒక పేస్ట్ చేసుకోండి, దాన్ని తలకి పట్టించుకోండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దానివల్ల మీరు ఎంత రిలీఫ్ అవుతుందో చూడండి అని చెప్పారు. సో అదొకటి నేను మిస్ చేశాను. ఈసారి ఆ ఏడో తేదీ ఏడో రోజున అది ఖచ్చితంగా ఆరో సారి నుంచి చెప్తా ఉన్నాను. చేద్దాం చేద్దాం అనేసి అది లేట్ అయిపోయింది. సరే ఏడోసారి పర్టికులర్ గా బాగా గట్టిగా పట్టుకునేసి మరి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయించాను. అది పూసుకున్నాను. తర్వాత ఆ ఏడో రోజు బాగుంది. ఎనిమిదో రోజు బాగుంది. చెడు స్వప్నాలు కానీ ఆ ఇంకొక భయం కానీ అప్పుడు కొంచెం తొలగిపోయింది అనమాట. ఏడో రోజు ఎనిమిదో రోజు పెద్దగా ఈ నెగిటివ్ సంబంధించిన అనుభవాలు ఏం లేదు. అప్పుడు నాకు అర్థమైంది గురువు గారు చెప్పి ఈ చేయమన్నారంటే అది గురువు గారు చెప్పింది కాదు, ఇది అమ్మవారు చెప్పిందే. అది గురువు గారు ఏది ఊరికే చెప్పే విషయం అయితే కాదు అని అప్పుడు నాకు అర్థమైంది. ఇది అమ్మవారు చెప్తేనే అవన్నీ గురువు గారి ద్వారా మనకు వస్తాయి. కాబట్టి గురువు గారు చెప్పింది మనం జాగ్రత్తగా చేయాలా. ఎందుకంటే అది సాక్షాత్ అమ్మవారు చెప్పింది అనేసి నాకు అప్పుడు పూర్తిగా అర్థమైంది. అంతకు ముందు అర్థమవుతుంది, ఈసారి ఇది కన్ఫర్మేషన్ వచ్చేసింది. దానివల్ల ఏంటంటే గురువు గారు చెప్పింది ఏ లిస్టు కూడా దాన్ని చూద్దాంలే చేద్దాంలే అనుకోకుండా జాగ్రత్తగా చేయడం అనేది చేశాము. కరెక్ట్గా ఇంకా తొమ్మిదో రోజు ఇంకా అది పూర్తిగా అయిపోయింది. ఎనిమిదో రోజు కూడా అంతా నార్మల్ గా ఉంది. ఏం పెద్దగా ఇబ్బంది లేదు. మనసుకి ఏమంటే ఇప్పుడు కుదుట పడింది అనమాట. లాస్ట్ రోజు తొమ్మిదో రోజు వచ్చింది. ఈ తొమ్మిదో రోజు ఆ అది గుర్తు చేసుకున్నప్పుడు ఇది తొమ్మిదో రోజు, ఈ రోజుతో పూజ అయిపోద్ది, అమ్మవారిని 10వ రోజు ఉద్వాసం చేయాలా అన్నప్పుడు మార్నింగ్ స్నానం చేసుకునేసి పూజ మందిరంకి వెళ్ళేసి ఒక 10-15 నిమిషాలు పూజ చేసుకుంటాము. అప్పుడు ఆ పూజ అనేది కుదరలా. ఎందుకంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంది, మనసు అంతా బాధగా ఉండిపోతుంది. అది ఎట్లా చేసినా కానీ కళ్ళంతా బాగా నీళ్లు నీళ్లు ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది ఒక పక్క. ఎందుకంటే ఇది తొమ్మిదో రోజు అమ్మవారికి పూజ అయిపోయింది అనేసి ఆ బాధ ఎక్కువగా ఉండిపోయింది. కానీ అది ఇంకా ఎందుకో అది మనసుకి మాత్రం కొంచెం బాధగా అనిపించింది అనమాట. అంటే అమ్మవారికి పూజ అయిపోయింది అప్పుడే అనేసి అది మాత్రం కొంచెం చాలా బాగా తెలిసింది నాకైతే. అమ్మవారిని పూజిస్తా ఉన్నాను, అమ్మవారి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మనసంతా ఆ రెండవ రోజు నుంచి దగ్గర దగ్గరగా 9 ఉద్వాసం చేసిన వరకు మనసంతా ఆ భయంతోనే అమ్మవారి మీద ఉండిపోయింది. అమ్మవారు మీద ఇంతకు ముందు ఆ మిగతా దేవతలంతా అంటే అమ్మవారు పూజ చేసుకోవాలా, నాకు ఇంకా కొంచెం అటెన్షన్ అంటే మనం జాగ్రత్తగా ఉండాలా అనేసి ఉండినాం కదా. అమ్మవారే ఆకాట దీపాన్ని ఎప్పుడైతే కట్ చేసి అతికిచ్చి చేయడం జరిగిందో రెండో రోజు నుంచి, ఆ రెండో రోజు నుంచి 9వ రోజు దాకా ఆ భయంతోనూ అమ్మవారిని భక్తితోనూ ఎప్పుడు ప్రతి 3 అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట ఆ ఎక్కువగా అంటే ప్రార్థన చేసుకుంటున్నాను. అమ్మ ఏమైనా తప్పు జరుగుంటే క్షమించండి, క్షమించండి, మేము కావాలని చేసిన తప్పు కాదు ఇది, గురుగారి ఆజ్ఞతోనే, అదే మాకున్న భక్తితో మేము ప్రేమతో చేసిన పూజలు, దీంట్లో ఏమైనా లోపం అంటే మీరు అందరికి చెప్తారు, మాకు కూడా తెలియజేయండి అనేసి తెలియజేయడం వల్ల ఏమో అమ్మవారు మిగతా మిగిలిన రిమైనింగ్ రోజులంతా అమ్మవారి మీదే ధ్యాస పెట్టేటట్లు చేశారు అని నేను అనుకుంటున్నాను. అలా తొమ్మిదో
తొమ్మిదో రోజు ఆ మార్నింగ్ అట్లా జరిగింది. నాకు చాలా వరకు ఆ ఆ, బాధ అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగలేదు. కంట్రోల్ వచ్చి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేసుకున్నాను. కానీ తొమ్మిదో రోజు వచ్చేసి ఆ, ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అంటే మేము ఒక ఇల్లు కడుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు సర్వేకి వస్తారు. లాస్ట్ ఇయర్ నవరాత్రి చేసిన తర్వాత ఇంకా రావడం కంప్లీట్ గా అయిపోయింది. ఆ తొమ్మిదో రోజు సర్వేకి వచ్చినారు మళ్ళీ. ఆ ఇల్లు ఎంత లెంత్ ఉంది ఏంది అనేది మెజర్మెంట్ తీసుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు ఇది జస్ట్ సర్వేకి వచ్చింది, అందువల్ల మీరు అందరికీ తీసుకుని లిస్ట్ తీసుకుని అట్లా చెప్పినారు. అయింది. ఆ, మళ్ళా ఒకటి భయం టెస్టింగ్. మళ్ళా అమ్మవారు భయపడతారు ఇది ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చినాయి అనేసి. కానీ సరే బలంగా నమ్మాను ఇది అమ్మవారి పరీక్షలే అనేసి. అదే విధంగా ఉంది. తొమ్మిదో రోజు సాయంత్రము వాయినాలు ఇవ్వాలా. ఆ, అందరూ వచ్చారు. ఈసారి 5 మంది వచ్చారు. పిలవనామం కూడా ఒక ఆమె వచ్చింది. అందరూ చక్కగా వాయినాలు ఇచ్చాము. ఆ వాయినాలు ఇచ్చేసి వాళ్ళు కరెక్ట్ గా వాయినాలు ఇచ్చి వెళ్ళిన ఒక 30 సెకండ్లకి నాకు తలంతా హెడ్ ఏదో ఎవరో కంట్రోల్ చేసినట్లు అయిపోయింది అనమాట. అట్లాగే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కొంచెం ఏదో కొంచెం నీరసంగా ఆ ఏదో కొంచెం వేరే రకంగా అనిపించింది. మా తలంతా కొంచెం ఇక్కడ ఇక్కడ ఏదో విధంగా. తర్వాత సరే ఇంకా అమ్మవారికి కూడా వాయినాలు ఇచ్చే అంటే వీళ్ళకి వాయినాలు ఇచ్చే ముందు అమ్మవారికి అయ్యవారికి శారీ సమర్పణ చేశాము. అప్పుడు శారీ సమర్పణ చేసి గురువు గారు చెప్పారు కదమ్మా మీకు ఇస్తున్నాము వాయనం తీసుకోండి తీసుకోండి అని ఒక 3 సార్లు వచ్చి తీసుకోండి అని చెప్పారు కదా. అలా తీసుకోండి తీసుకోండి ఇచ్చేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకునేసి వాళ్ళకి వాయనం ఇస్తే వాళ్ళు నిజంగా కూర్చొని తీసుకున్నట్లు చేయబెట్టి ఇట్లా మనం వంగి తీసుకుంటాం కదా అట్లా తీసుకున్నట్లు నా మనసుకు అనిపించింది. అది అంతా బాగా జరిగింది. ఆ, ఇదంతా జరిగింది తర్వాత ఆ రాత్రి కూడా చక్కగా నిద్ర పట్టింది. ఏ చెడు స్వప్నాలు కానీ ఇంకో రకమైన కానీ ఏమి లేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ లేసాము, అన్ని పనులు చేసుకున్నాము. మళ్ళా అమ్మవారిని సాగనంపేటప్పుడు మళ్ళీ పూల బాట వేసాము ఈసారి. పూల బాట వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి సాగనంపేటప్పుడు ఏం జరిగిందంటే అమ్మవారికి పసుపు పెడతాం కదా కాళ్ళకి చేతులకి పసుపు బొట్టు పెట్టి. అమ్మవారికి కాళ్ళకి చేతులకి పసుపు పెట్టేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నాను. బొట్టు పెట్టే మా వైఫ్ అదే అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారు ఇట్లా తల ఉంచి బొట్టు పెట్టుకున్నట్లు వెంటనే అనిపించింది ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడు. ఆ బొట్టు పెట్టింది తర్వాత అమ్మవారికి ఉద్వాసం చేసేటప్పుడు కూడా హారతి ఇచ్చేటప్పుడు హారతిలో మనకి రకరకాల రూపాలు కనబడతాయి కదా. ఆ విధంగా ఈసారి హారతి ఇచ్చినప్పుడు కనబడినట్టు మామూలుగా హారతి వెలుగుతా ఉంది. టెంకాయ కొట్టినప్పుడు ఒక చుక్క నీళ్ళు వెళ్ళి హారతిలో పడడం వల్ల ఇంకా మంట కూడా ఒక రూపంలో మారిగా అది కనబడింది. దానికి సరిగ్గా ఫోటో తీయలేదు కానీ ఆ తర్వాత వెంటనే ఇంకా బయటకు వచ్చేసి అమ్మవారిని సాగనంపాము అనమాట. అమ్మవారికి ఉద్వాసం చెప్పాము అమ్మ మీరు ఇంకా వచ్చిన యథాస్థానానికి వెళ్ళండి అనేసి. ఒక 5:30 5:45 ఆ టైంలో అమ్మవారిని తీసుకునేసి గుమ్మం దాకా తీసుకొని వచ్చి ఇంకా అంటే తోడుగా వచ్చాము. అమ్మవారు ఇంకా ఆ గుమ్మం దాకా వచ్చిన తర్వాత ప్రకృతిలో ఏదైనా మనకి అమ్మవారు వెళ్తున్నట్లు మనకి సందేశాలు వస్తాయని చెప్పారు కదా. అప్పుడే ఒక డిఫరెంట్ గా ఉండే ఒక పక్షి అనేది ఆ కూయడం మొదలు పెట్టింది. ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ దాకా ఆ పక్షి అనేది 1 మినిట్ దాకా కూయడం మొదలు పెట్టింది. తర్వాత మిగతా పక్షులు అనేది ఆ 1 మినిట్ అయిన తర్వాత మిగతా పక్షులు అరవడం అనేది మొదలు పెట్టాయి అనమాట. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది. అది అది జరిగింది. తర్వాత మార్నింగ్ ఆ, ఆ, మార్నింగ్ ఆ తర్వాత అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేసినాం. మార్నింగ్ ఒక 6 ఓ క్లాక్ అట్లాగా. అప్పుడు 6 ఓ క్లాక్ పూజ స్టార్ట్ చేసుకుంటే అప్పుడు కళ్ళు మూసుకొని ఇట్లా పూజ మంత్రాలు అంతా చదువుకుంటా ఉంటే అప్పుడు అమ్మవారు ఏ విధంగా వెళ్ళారనేది నాకు ఆ పూజలో నాకు కనబడింది. నాకు అమ్మవారు ఏ రూపంలో ఎట్లా వెళ్ళారు కొంచెం బలంగా ఈసారి వెళ్ళినట్లు కనబడింది. అక్కడికి ఉద్వాసన అంతా చెప్పి ఇంకా దీక్ష విరమణ అంతా చేసేసి గురువు గారికి నమస్కారం పీఠానికి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత మనసుకు అనిపించింది ఈసారి మనం చేసిన పూజ అమ్మవారికి అందింది, ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదు అనేసి. అప్పుడు దాకా నాకు అమ్మవారి పరీక్షలు పెట్టినారే అని నేను అనుకున్నాను. ఆ దీపం సంబంధించి 2వ రోజు జరిగిన ఇబ్బందిని నేను వీడియో చూస్తా చూస్తా 8వ రోజు గురువు గారికి పెట్టాను. ఇలా జరిగింది, దీనికి కొండెక్కలేదు కానీ ఈ విధంగా దీపం అనేది కట్టేయి మళ్ళా తిరిగి సెట్ చేయడం జరిగింది అనేసి. ఒకవేళ గురువు గారు అదేమైనా విని
ఏమైనా చెప్పుండొచ్చు. అందువల్ల నాకు ఆ రోజు నుంచి అది చెప్పేసి ఎప్పుడైతే ఆ మిస్టేక్ జరిగిందో అది 8వ రోజు చెప్పడం వల్ల ఆ రోజు నుంచి నాకు అనుభవాలు కూడా కొంచెం చాలా బాగా జరిగింది. ఇది అమ్మవారు స్వీకరించారన్నట్లు మనసుకు నాకు అనిపించింది గొప్పగా. ఆ దాంతో మా పూజ పూర్తయింది. ఆ మిగతా టెంపుల్కి వెళ్ళేసి ఆ రోజు ఏదైతే నేను దేవతని ఆరాధిస్తానో మా ఊర్లో అమ్మవారికి చెప్పుకున్నాను. ఈ విధంగా జరిగింది, ఇది జరిగింది, బాగా జరిగింది అనేసి. అప్పుడు దాకా కొంచెం అమ్మవారు రెస్పాండ్ కానీ అమ్మవారు అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు రెస్పాండ్ అయినట్లు కొంచెం నా మనసుకు అనిపించింది. అది నాకు ఈరోజు ఈసారి నవరాత్రి దీక్షలో నాకు కలిగిన అనుభవాలు. స్వామి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రి నమః. స్వామి చాలా చక్కగా వివరించారు నవరాత్రులు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా చాలా అద్భుతంగా నవరాత్రులు జరిగినాయని అర్థమైంది స్వామి. లేదు, అది అంటే గురువు గారు ప్రతిసారి అప్డేట్ ఇస్తా ఉంటారు కదా. ఆ నేను నాకు జరిగిన మంచి మంచి అనుభవాలు జరిగినాయి నాకు. ఆ అంటే ప్రతిరోజు జపసాధన చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సార్లు అమ్మవారే, నెగిటివ్ ఏం కనబడలేదు కానీ ఎక్కువ సార్లు అమ్మవారే కనబడుతున్నారు. నేను గురువు గారు రిప్లై కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇది ఎట్లా జరుగుతుంది, ఎట్లా గురువు గారు ఏమిస్తారు కానీ ఫస్ట్ టైం ఇచ్చారు. తర్వాత ఇంకా అంటే గురువు గారు కూడా బిజీగా ఉన్నారు ఆయన పీఠంలో. కాబట్టి నేను ఈసారి చూస్తా గురువు గారు పెట్టిన నిర్ణయాలు అంతే, ఇంకేం లేదు. సరే స్వామి, పీఠానికి మీకున్న అనుబంధం ఎన్ని నెలలు స్వామి? ఎన్ని నవరాత్రులు చేశారు? నేను 2 నవరాత్రులు చేశాను. నాకు దగ్గర దగ్గర 14 నెలల దాకా అనుభవం ఉంది. 13 నెలలు, 13 14 అంతేలేండి. మీకు గుర్తుండిపోయిన నవరాత్రులు చెప్పండి. నేను చేసింది వారాహి నవరాత్రులు, లాస్ట్ నవరాత్రులు చేశాను. నాకు చాలా మంచి అనుభవం వచ్చింది. అప్పుడు కూడా సేమ్ భయంగా ఉంది. అందరికీ అనుభవాలు వస్తున్నాయి, జపసాధనలు అనుభవాలు వస్తున్నాయి, వాళ్ళు ప్రసాదాలు పెడితే ప్రసాదాలు అమ్మవారు స్వీకరిస్తున్నారు, మనకి స్వీకరించింది లేదనుకుంటే లాస్ట్ టైంలో మేము పూజ పూర్తయినప్పుడు ఆవు దూడ మా ఇంటికి వచ్చేసి ప్రసాదాలు స్వీకరించేసి హాయిగా ఒక 1 అవర్ అక్కడే కూర్చునేసి వెళ్ళిపోవడము. ఈ నవరాత్రులు కూడా ఆవు దూడ రాలేదు కానీ అమ్మవారి 9 రోజులు కొంచెం మైండ్ లో ఉండి జపసాధన అంతా చక్కగా చేయించి ఆ జపసాధనలో అనుభవాలు ఇచ్చి ప్రసాదాలు లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే బాగా చక్కగా కుదిరినాయి అమ్మవారికి. అమ్మవారు ఇది లేదు అనలేదు. ఈసారి గురువు గారు పనసపొట్టు కూర చేయమన్నారు. అసలు మా ఊర్లో పనసపొట్టు అనేది కూడా తెలియదు. ఒకవేళ మేము ఏం చేసామంటే 5వ రోజు పంచమి తిథి అప్పుడు మేము పెద్ద పనసకాయ తెచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా 2 రోజులు పనసకాయలే సమర్పించాం అనమాట. పనస గింజలు ఉంటాయి కదా, పనస సంబంధించినటివి ఆ తుళ్ళు అవే సమర్పించాం. అవును. ఒకవేళ అది గురువు గారు 7వ రోజు 8వ రోజు పెట్టారు అమ్మవారికి పనసపొట్టు కూర చేయండి అనేసి. ఒకవేళ అమ్మవారికి ఇది సమర్పించిన తర్వాత అది పెట్టారేమో, అది అట్లా అని ఉన్నాను. అసలు ఈ పనసపొట్టు కూర అనేది మాకి కాదు, మా చుట్టూ నెల్లూరు, ఆల్మోస్ట్ నెల్లూరు వరకు మాక్సిమం ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు తిన్నది కూడా నాకు తెలియదు. ఆ యూట్యూబ్ లో చూసి పనసకాయలు ఎక్కడైనా ఉంటాయనేసి ఒక 2 రోజులు తిరిగినాం. అప్పటికి ఆ పనసకాయలు ఎక్కడా కూడా లేవు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేవి అంటే అమెజాన్ లో మాత్రమే ఉంది. కాదు ఎట్లా ఏదైనా చేసి ఒక చిన్న కాయ తెచ్చాము. ఆ చిన్న కాయ ఏమైందంటే అది కూడా పండే తర్వాత దాన్ని కట్ చేసి ఆ రోజు 9వ రోజు ఆల్మోస్ట్ దాని కోసం ఎక్కడెక్కడో తిరిగి తెచ్చి కుస్తీ పట్టి దాన్ని కట్ చేసి ఆ అట్లా కాదు. మా దగ్గర పెద్ద పెద్ద కత్తులు కూడా లేవు దాన్ని కట్ చేయడానికి. కూడా చిన్న కత్తి ఒకటి ఉంటుంది మన కూరగాయలు కట్ చేసి టమాటాలు కట్ చేసే కత్తి. ఆ కత్తితోనే ఒక 1 అవర్ పసుపు పూసి కట్ చేసి గూగుల్ యూట్యూబ్ లో చెప్పినట్టు చక్కగా చేసుకుంటే దానికి తగ్గట్లు చేసినాము. బాగానే వచ్చింది కూర అయితే అమ్మవారు చెప్పినట్లు. అది అమ్మ ఎందుకు గురువు గారికి చెప్పారు అని, గురువు గారు ఇది మాకు అలవాటు లేదే అనేసి మేము ఆ, అది చక్కగా చేసుకున్నాము. తర్వాత మెంతాకు కూడా ఆ రోజు దొరకలేదు. సరే ఈసారి మా నాన్న ఊరంతా తిరిగేసి వచ్చేసి మెంతాకు ఎక్కడ లేదంటే ఇంకొక దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే మెంతాకు ఏదైనా టౌన్ లోనో ఆ, పెద్ద పెద్ద సిటీలో దొరుకుతాయని చెప్పారు. మాకు మెంతాకు కూడా అనుభవం లేదు ఎప్పుడు తెచ్చినాం అనేసి. దానివల్ల ఏమైందంటే ఆ మెంతాకు ఈసారి అమ్మవారికి నమస్కారం చేసుకోబో ఈసారి ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పాను. మా నాన్న అదే విధంగా చేసుకున్నాను. మెంతాకు లేదు ఆప్షనల్ మునగాకు పెట్టుకుందాం అనుకున్నాం. ఎందుకంటే మునగాకు మాకు బాగా దొరుకుతుంది కాబట్టి. మీరు అటు ఓన్ చెప్తారు మునగాకు దొరుకుతుంది అనేసి ఇది ఇంకా ఇది ఆప్షన్ లో పెట్టుకున్నాము. ఇంకా ఎందుకంటే గురువు గారు చెప్పారు కదా మీకు ఏదైతే ఉందో దాంతోనే సంతృప్తిగా చేయండి అనేసి. కానీ గురువు గారు చెప్పింది ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్లు తూచ తప్పకుండా చెయ్యాలనేసి ఒక కోరిక.
ఎందుకంటే అది గురువు గారు చెప్పింది కాదు, సాక్షాత్ అమ్మవారే చెప్పింది. అమ్మవారే ఆయన చేత మనకి చేపిస్తాను అనమాట. అంటే మనం ఎట్లా అంటే ఈ రాస్తేనే పరీక్ష పాస్ అవుతాము, ఈ క్వశ్చన్లు పెడితేనే పాస్ అవుతాము అన్నట్లు ఒక పైన వాళ్ళు ఇస్తారు కదా, అదే వీళ్ళు అమలు చేస్తారనమాట. అదే విధంగా మేము ఏం చేసామంటే, ఇది అమ్మవారే చెప్పారు మనని కొంచెం ఇది అంటే మనం చేస్తామో లేదో టెస్టింగ్ కాకుండా ఆమెకి నచ్చినట్లు మన చేత ఫుడ్ చేయించుకునేసి తీసుకుంటే వాళ్ళకి కర్మ ఫలాలు తగ్గించి కొంచెం మంచి జరుగుతుంది అన్నట్లు అది చెప్పారు అనేసి. ఎందుకంటే లాస్ట్ టైం కన్నా ఈసారి లిస్టు చాలా పెద్దది ఉంది. ఫస్ట్ ఆ లిస్ట్ చూసి నేను చాలా వరకు భయపడిపోయినా, ఇవన్నీ దొరుకుతాయా లేదా, ఇదేంది ఇంత హెవీ లిస్ట్ ఉంది. లాస్ట్ టైం 20 ఉన్నింది, ఈసారి ఒక 48 ఉన్నింది. ఈసారి నవరాత్రులు మనం గోవింద అనుకున్నాను. కానీ ఎట్లా చేయాలా, నవరాత్రులు చేయాలని ఒక సంకల్పం. ఎందుకంటే మన జీవితంలో అంత గొప్పగా చేసేది ఏం లేదు. అది కాకుండా గురువు గారు మనకి అవైలబిలిటీలో ఉన్నారు. నవరాత్రులు చేయడానికి మనకి అంటే గురువు గారు ఉన్నారు కదా, మ్యాక్సిమం ఆయన అనుగ్రహం ఉంటే ఆల్మోస్ట్ అది జరిగిపోతుందని ఒక నమ్మకం అయితే బలంగా ఉంది. అందువల్ల గురువు గారిని నమ్ముకొని లాస్ట్ ఒక రోజు ముందైనా కానీ ఆ సామాన్లు తెచ్చుకునేసి చక్కగా చేసుకున్నాను. అందువల్ల సామాన్లు అన్ని అంటే ఆయన పెట్టిన పూజా సామాగ్రి లిస్టు మొత్తం దొరికింది. ఆ ఏదో గోధులు ఒకటి దొరికింది కానీ అది మనసుకి సరిగ్గా లేదు, అది ఒకటి. ఇంకా మిగతా రిమైనింగ్ అన్ని అందుబాటులో ఉన్నాయి, చక్కగా చేసుకోగలిగినాము. అమ్మవారు కూడా అదే విధంగా అనుగ్రహించారు. ఈసారి కొంచెం పరీక్ష పెట్టి అనుగ్రహించారు అమ్మవారు. ఒకవేళ మేము కోరిన సంకల్పం అట్లా ఉంటుందేమో అని నాకు డౌట్ ఉంది. సరే స్వామి, ఇప్పుడు ఇంతకుముందు చేశారు కదా నవరాత్రులు, ఇప్పుడు చేసిన నవరాత్రులకి ఏమన్నా మీరు ఒక మెట్టు ఎక్కినట్టు అనిపించినట్టు కానీ లేదంటే బెటర్ అనిపించిందా? ఈసారి చేసిన నవరాత్రులకి పోయినసారి నవరాత్రికి పూర్తి డిఫరెన్స్ తెలిసింది స్వామి. ఈసారి నవరాత్రికి జవసాన అనుభవాలు చాలా చక్కగా వచ్చినాయి. ఆ అమ్మవారి అనుగ్రహం కూడా నా మీద ఉంది అన్నట్లు నాకు ఇంకా బాగా తెలిసి వచ్చింది ఈసారికి. సరే స్వామి, వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. వారాహి నవరాత్రులు చేసిన తర్వాత సన్నివేశాలు వచ్చాయి. ఈ ఉమ్. నవరాత్రుల్లో మీకు ఆల్రెడీ చెప్పిన 9 రోజులు 9 రకాల అనుభవాలు వచ్చినాయి, అన్ని పరీక్షలే. సరే స్వామి, గురుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఒక ఆయుర్వేదం లాగా సంబంధించింది మనకు ఒకటి జోడించి ఇస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? ఈసారి ఇంతకుముందు ఈసారి షాంపూ సంబంధించి ఇచ్చినారు గురువు గారు. నేను ఉమ్. ఆ షాంపూ పక్కన పెట్టేసి ఆ కుంకుడుకాయ, ఒకప్పుడు కుంకుడుకాయ వాడేవాళ్ళం మేము షాంపూ తిరిగినప్పుడు. ఎందుకంటే ఆ కుంకుడుకాయ వేసుకుని రుద్దుతా ఉంటే షాంపూ అయితే ఒక 2-3 మినిట్స్ లో అయిపోద్ది తలస్నానము. ఈ కుంకుడుకాయ వేసినామంటే ఆ నీళ్లు పోస్తానే ఉండాలి తల మీద, ఆ నురుగు వచ్చేదాకా. అంటే ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఈసారి ఉమ్. ఏమైందంటే సరే గురువు గారు చెప్పారు కదా అనేసి ఒక నమ్మకంతో చేశాను అనమాట. బాగా నేను కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ఫస్ట్ 2-3 సార్లు. ఈ ఎందుకురా వచ్చిన తలకాయ నొప్పి, ఈ బాధ అనుకుంటా ఉన్నాను. అయినా కానీ గురువు గారు చెప్పినట్టే ఆల్మోస్ట్ అమ్మవారు చెప్పినట్లే ఇంకా అదే నేను ఫాలో అవుతాను. ఇప్పటికి అదే కుంకుడుకాయలు తెచ్చుకుంటున్నాను. ఆ ఇప్ప పువ్వు కూడా అడిగినాను. ఆల్మోస్ట్ ఇప్ప పువ్వు మా ఊర్లో నెల్లూరులో కూడా ఇప్ప పువ్వు అనేది లేదు. ఆ నేను అంటే మేము టౌన్ లో ఉన్నప్పుడు మా తమ్ముడికి కొడుకు పుట్టినప్పుడు ఆ ఆ పురుడు స్నానం చేసేటప్పుడు దానివల్ల అక్కడ ఎక్కువ సామాన్లన్నీ అక్కడే దొరుకుతాయి. సరే మా ఊర్లో ఇప్ప పువ్వు కోసం తిరిగితే కూడా దొరకలేదు, అక్కడే దొరకలేదు. ఈసారి మాత్రం ఫైనల్ గా లాస్ట్ లో ఇప్ప పువ్వు ఎట్లా దొరికింది. దాన్ని వేసుకొని చేస్తుంటే స్నానము బాగా మంచి వాసన అయితే వచ్చింది. కానీ కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. 2-3 సార్లు ట్రై చేసాం, అట్లే అయింది. ఇంకా షాంపూ బదులు కూడా ఫస్ట్ అప్పుడప్పుడు షాంపూ వాడి ఈ తలకాయ నొప్పి ఎందుకు లేని షాంపూ వాడదాం అనిపిస్తుంది. కానీ గురువు గారు చెప్పారు కదా, ఎందుకులే ఈ 9 రోజులు తలస్నానమే చేస్తా ఉన్నాను 2 పూట్ల అనేసి నేను ఈ కుంకుడుకాయతో చేస్తున్నాను. అది నాకు ఇంకా అలవాటు అయింది ఎట్లా చేయాలనేసి. ఇంకా ఎప్పుడైనా ఫాస్ట్ గా మనం ఏదైనా ఫంక్షన్ కి రెడీ అవ్వాలన్నప్పుడు తప్ప షాంపూ, రిమైనింగ్ డేస్ అంతా నా దగ్గర కుంకుడుకాయలు ఉన్నాయి. దాన్ని ఎలా వాడాలో నాకు అర్థమైంది కాబట్టి నేను ఇదే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాను. ఇంకా ఆయుర్వేద పరంగా మళ్ళా మన ఎంటికలు రాలిపోకుండా మనకి పీస్ఫుల్ గా ఉండడానికి ఈ కుంకుడు అనేది ఎట్లా ఉపయోగపడుతుంది కాబట్టి ఇదే. అంటే అప్పుడప్పుడు మేము వాడుతూ ఉన్నాం దీన్ని కుంకుడుకాయ అయితే. మీకు నిజం చెప్పాలంటే మా ఇంట్లో అంటే మా అమ్మ ఒకటే వాడుతూ ఉంటుంది. ఈసారి నేను ఇది అలవాటు చేసుకున్నాను. ఇంకా ఇదే వాడతాను. అది నాకు కొంచెం ప్లస్ అయింది ఇంకా షాంపూ తగ్గించడానికి. స్వామి, మనకు గురువు గారు ఒక సమయం ఇస్తున్నారు సామాగ్రి తీసుకోవడానికి కానీ జాయిన్ కావడానికి కానీ, అది కరెక్టే అంటారా? దాని గురించి మీ ఉద్దేశం చెప్పండి. గురువు గారు దేనికండి?
పూజ చేసుకోవచ్చు, గురుగారు పూజ చేసుకో. జాయిన్ కావడానికి కానీ మన సామాగ్రి తీసుకోవడానికి ఒక టైం అంటే టైమే చెప్తున్నారు. అవునవును. అది కరెక్టే అంటారా? మీ ఉద్దేశం చెప్పండి. గురువు గారు ఏ చెప్పినా కానీ ఆల్రెడీ గురువు గారు టెస్ట్ చేసి అన్ని చెక్ చేసుకొని చెప్తారు. మనం దాన్ని ఎటువంటి తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పాలన్నా కానీ మనం కూడా ఒకటికి ఒకసారి ఆలోచించి చెప్తాం కదా. ఏదైనా మనం ఊరికే నోటి మాటకు వచ్చినట్టు చెప్పలేం కదా. అప్పుడు గురువు గారు అంత గొప్ప స్థానంలో ఉండి నలుగురికి బాగోగులు చూసుకునే ఆయన ఈ సమయం కానీ మిగతా విషయాలు చెప్పినప్పుడు అప్పుడు కూడా గురువు గారు ఎగ్జిబిషన్ ఇస్తా ఉన్నారు. పోనీలే మిగతా వాళ్ళు తెచ్చుకోలేరు అప్పటికనేసి. అది ఎట్లా అయిపోతుందంటే ఎగ్జిబిషన్ ఎక్కువ అంటే ఇది టైం అనేది ఇంకా ఎక్కువ పెంచుకుంటా పోయేసరికి గురువు గారి మీద గౌరవం తగ్గిపోయే విధంగా మిగతా శిష్యులకి అంటే మిగతా అక్కడ ఉండే వాళ్ళకి కనిపిస్తుంది. నిజంగా గురువు గారిని నమ్మిన వాళ్ళకి ఎవరికి గురువు గారి మీద ఎప్పటికీ ఆ గౌరవం అనేది తగ్గదు. కానీ గురువు గారు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆయన ఒకటికి 100 సార్లు చెక్ చేసి చెప్పుంటారు. అది అందరికీ అందుబాటులో అవుతుంది. ఏమైనా చేసుకోపోలేదంటే మిగతా వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరుగుతుంది. అంటే వాళ్ళ కర్మ వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తుంది అంతే. స్వామి, మంత్ర దీక్షకు ఖర్చు ఎంత వచ్చింది? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? హోమం కానీ ఏమైనా ఖర్చులకు అమౌంట్ అడిగారా? గురువు గారు కానీ పీఠం తరపున కానీ ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోలేదు. వాళ్ళు ఎప్పుడైనా ఇమ్మని కూడా మెసేజ్ లేవు. ఇంకే ఫోన్ కాల్స్ కానీ ఏం లేవు. ఇదంతా పూర్తిగా ఉచితము. అది కాకుండా ఇంకా మనకి ఉచితంలో కూడా ఇంకా గొప్పగా ఏమైనా ఉంటాయంటే కూడా అది గురువు గారు ఇచ్చే బలమే. అంటే పూజ చక్కగా జరగాలంటే ఆయనే కొంచెం డబ్బులు వేసుకునేసి అక్కడ అక్కడ మెయిన్ పీఠంలోనే పూజ చేసి మనకి ఇంకా దానికి సంబంధించిన శక్తిని ఇస్తున్నారు. మనం సరే దగ్గర నుంచి స్వామి. ఒకరు లేదు, మన ఇబ్బంది పెట్టడం లేదు. ఇంకా గొప్పగా మనకే ఏదైనా చేస్తాం. మనకి దీంట్లో పేరు నమోదు చేసుకోవడమే ఒక గొప్ప విషయం. అది చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అన్ని గురువు గారే చూసుకుంటున్నారు. కొంచెం మనం మనసు శ్రద్ధ పెట్టి చేస్తేనే ఇంకా మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం. సరే స్వామి, మీరు వచ్చిన తర్వాత కొంతమంది కొత్త సాధకులు వచ్చారు. వాళ్ళ అనుభవాలు కూడా చెప్పారు. మీకు ఏమనిపించింది? అది నిజంగా అది చూస్తూ ఉంటే చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కరిలో చేసుకోవాలని ఒక దాన్ని ఏమంటారంటే చేసుకోవాలని ఒక తపన అనేది ఉంది. అది ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. అది అంటే దానికి తగ్గ గురువు దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేదా వాళ్ళు ఓన్ గా చేసుకున్న రాలా. ఈసారి మన గురువు గారి ఆధ్వర్యంలో జరగడం వల్ల వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవ్వడం కానీ కొత్తగా అనుభూతి చెందడం కానీ జరిగింది. ఆ నాకు నిజంగా చాలా సంతోషం ఉంది. ఒకవేళ ఫస్ట్ టైం కూడా నేను చేసినప్పుడు కూడా ఇదే విధంగా నాకు అనిపించింది, వాళ్ళకి అలాగ అనిపించింది అనుకుంటున్నాను నేను. సరే స్వామి, నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం తెలుపగలరు? నవరాత్రులు ఇది మామూలుగా నేను అనుకుంది ఏంటంటే గుప్త నవరాత్రులు. ఇది అన్ని ఉమ్. నవరాత్రులు చేసుకునే విధంగా దీన్ని చేయలేం. ఇది ఏదైనా ప్రత్యేకంగా ఒక అమ్మవారు చేయించుకుంటేనే ఇది జరిగేవి. అది కూడా ఓన్ గా చేసుకున్నా కానీ ఎఫెక్టే కొంచెం అనుకుంటున్నాను. ఎందుకంటే అది గురువు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ అనుసంధానంలో చేసుకోగలిగింది ఈ నవరాత్రులు. ఓన్ గా చేసి మీరు ఫలితాలు కొట్టాలంటే కష్టం. ఏదో మనం ఎంబీబీఎస్ డాక్టర్ కి ట్రై చేస్తున్నట్లు ఏదైనా సంథింగ్ టెక్నికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కి కానీ చేస్తున్నట్టు. ఇప్పుడు మనకు కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. 10,000 ఉద్యోగం చేస్తే ట్రై చేసేది వేరు, లక్ష రూపాయల ఉద్యోగం కోసం ట్రై చేస్తే అది దానికి తగ్గ చదువు ఉండాలా, దాని ఒక ఒక ఐడియాలజీ ఉండాలా, ఒక క్రమశిక్షణ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అదేవిధంగా గుప్త నవరాత్రులు అనేది అంత ఆషామాషి అయినది కాదు. అది గురువు ఎందుకంటే అందరూ చేసి దుర్గా నవరాత్రులు చేస్తారు, శరణ్ నవరాత్రులు. అది ఏం చేసినా కానీ అందరికి ఓకే నార్మల్ గా జరుగుతాయి. కానీ గుప్త నవరాత్రులు మాత్రం ఆ ఒక గురువు గారు కానీ ఎవరైనా మార్గనిర్దేశం లేకపోతే అది కొంచెం తిప్పికొట్టే ప్రమాదం ఉంది. సరిగ్గా చేసుకునే వాళ్ళు వేరు, సరిగ్గా చేయకపోతే వాళ్ళకి తిప్పికొట్టే ఉంది. కాబట్టి దీనికి ఈ నవరాత్రులు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఇది అనుకుంటా ఉన్నాను. నేను ఇది చెయ్యాలా అది అనుకున్నానో అది మనసుకు అనిపించిందో నేను పట్టుదల పెట్టుకున్నాను. అందుకనే ఇప్పటికి కూడా నేను ఈ నవరాత్రులు చేసేటప్పుడు 45 రోజుల ముందే ప్రిపేర్ గా ఉంటాను ఈ నవరాత్రులకి. ఇది ఎట్లయినా చేయాలనేసి మనసుకి ఏ విధంగా భయం కానీ ఏదైనా వద్దు చేయొద్దు అని అనిపించినా కానీ నేను 45 రోజులు ఉండి ఈ నవరాత్రులు చేయాలని ఒక దీక్షతో ఉంటాను. అదేవిధంగా నాకు అమ్మవారి అనుగ్రహంతోనే ఈ నవరాత్రులు దొరికాయి. ఈ నవరాత్రి ఎందుకు చేయాలంటే మనలో ఉండే శక్తిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి,
మనకు ఉండే భయాలు తొలగించుకోవడానికి, మనకి ఇంకొక నమ్మకం అనేది ఇంకొక లెవెల్ పెట్టి ఎక్కడానికి ఈ నవరాత్రులు చేయాల. ఇది చేయగలిగే కెపాసిటీ ఉంటే అమ్మవారు ఇస్తారు కెపాసిటీ. ఒకవేళ మన అనుగ్రహం ఉంటే మనకు దొరుకుతుంది ఇది. మేము ఈ ఇచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు, ఆ, వాయినాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు నలుగురు 5 మంది చెప్పుకుంటా ఉన్నారు అనమాట. ఈ నవరాత్రులు అనేది గుప్త నవరాత్రులు, ఇది అంత సామాన్యంగా చేసుకునేవి కావు. ఎందుకంటే ఇది అంత జాగ్రత్తగా చేయాల్సినటివి, బాగా విషయం తెలుసుంటేనే చేయగలిగినటివి. అందువల్ల ఇది గుప్త నవరాత్రులు ఏంది నార్మల్ చేసుకున్న నవరాత్రుల కన్నా ఇది చాలా విశేషం ఫలితాన్ని ఇస్తాయి అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, విన్నాను. అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఈ ఆలోచన ఉందన్నమాట, గుప్త నవరాత్రులు చేసుకోవాలంటే అది అంత జాగ్రత్త చేయాలనేసి. అది మన గురువు గారు చేయడం వల్ల, గురువు గారు ఉండడం వల్లే నాకు ఇది సాధ్యమైంది. లేకపోతే అంత ధైర్యంగా మేము కూడా ఏం చేసేది కాదు. అది నాకు జీవితంలో చేసిన నవరాత్రుల్లో ఇది, ఈ అవకాశం దొరికింది. నేను కూడా ఒక నవరాత్రి చేస్తున్నానంటే నాకు ఆ చిన్నప్పుడు అంత ఆలోచన లేదు. ఈ మధ్యలో ఈ అమ్మవారి అనుగ్రహం, గురువు గారి ఆశీర్వాదం వల్ల వచ్చిందంటే అది నాకు గొప్పగా ఉంది ఈ నవరాత్రి. సరే స్వామి, గురువు గారు స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, అంటే ఏమైనా తప్పు చేసి తీసేస్తారేమో అని, మరి మీకు ఏమైనా భయం అనిపించిందా? ఒకవేళ ఎలా చేయగలిగారు? గురువు గారు చెప్పింది మొత్తం చేయాలనేసి నాకు ఒకటి. ఎందుకంటే గురువు గారు తప్పకుండా స్ట్రిక్ట్ గా లేకపోతే శిష్యులు అంత పవర్ఫుల్ గా తయారవ్వలేరు కదా. మా అమ్మ నాయన ఎక్కువగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. చిన్న చిన్న దానికి కూడా కొట్టేది, తిట్టేది ఇలాంటి చేశారు. తర్వాత మేము ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళం. ముగ్గురు అన్నదమ్ముల్లో ఫస్ట్ పెద్ద కొడుకుని తిట్టేవాడు, కొట్టేవాడు కాదు. మిగతా ఇద్దరిని తిట్టేవాడు, కొట్టేవాడు. మాకు ఎక్కువగా కోపం ఉండేది. అంటే ఒక సర్టైన్ ఒక 10 ఇయర్స్, 10th క్లాస్ వచ్చేదాకా. మా అన్న ఏమంటే 10th క్లాస్ అయిన తర్వాత కొంచెం డైవర్ట్ అయిపోయినాడు మా అన్న. అంటే సరిగ్గా మాట వినకపోవడము. చదివేది చదువుతాడు కానీ అది దేవుడు చేసిన పూజల వల్ల. మేము కూడా ముగ్గురు చదువుకుంటాం కానీ మాకు ఆ భయం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తప్పుడు ఆలోచనలకు కానీ, తప్పుడు పనులకు కానీ పోకుండా ఉండేది అనమాట. ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ అనేది బయట ఊర్లో చదువుకుంటా ఉన్నాము. డిగ్రీ అయిన తర్వాత మాకు ఏ పని కూడా ఏం పెద్ద కష్టం అనిపించేది లేదు. కానీ మా అన్నకి బాగా కష్టం అనిపించేది. ఎందుకంటే ఆయన కొంచెం గారాబంగా పెరిగినాడు. ఏ పని చేయాలన్నా కానీ అంటే ఇదేంది నేను చేసేది అన్నట్లు ఆయన ఫీల్ అయ్యేది. ఒక పని చేయడం కూడా కొంచెం ఒళ్ళు కష్టపెట్టుకోకుండా చేసేది. ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. కానీ మేము ఏ పనిలో దిగినా కానీ ఇది మనం ఇంతకుముందు చేసిందే, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు అన్నట్లు మేము చేసుకుంటా ఉన్నాం. అందువల్ల ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల ఇప్పుడు బాధ కనిపించినా కానీ ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత అది అన్ని పనులు చేసుకునే దానికి శక్తి ఇస్తుంది. గురువు గారు చేసేది మనకి శక్తిని ఇవ్వడం కోసమే తప్ప ఇంకో దానికి కాదు. ఒకవేళ గురువు గారు అట్లా చెప్పారంటే ఫస్ట్ నాకు ఎప్పుడు గుర్తొచ్చేది మా నాన్నగారు గుర్తొస్తాడు, ఆ తర్వాత గురువు గారు గుర్తొస్తారు తప్ప ఆయనలో మా నాన్నగారు ఎలా ప్రవర్తించే విధానం ఉందో చిన్నప్పుడు నాకు అదే కనబడుతుంది. ఆ స్ట్రిక్ట్నెస్ లేకపోతే మనం మంచి పనులు ఎలా చేయగలుగుతాం? ఆ బాధ్యత అనేది మనకి ఎలా ఉంటుంది? ఆ జవాబుదారితనం కానీ. అందువల్ల గురువు గారిలో స్ట్రిక్ట్నెస్ లో నాకు ఎటువంటి లోపం కనలేదు. ఒకవేళ ఆయన ఏమైనా అన్నా కానీ ఒకటికి ఒకసారి నేను చెక్ చేసుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి ఏం లేదు. అంటే అది మిగతా వాళ్ళు కూడా దానికి తగ్గట్లు వాళ్ళకి వచ్చిన అనుభవం ప్రకారం వాళ్ళు ఆలోచించాలి. తిట్టారనేసి అన్ని వదిలేసుకుంటే జీవితంలో మనం ఏది గట్టిగా పట్టుకోగలుగుతాం? అంతే స్వామి. పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సింది ఏంటి? వీటిలో మంత్ర సాధన ముఖ్యంగా పాటించాల్సింది ఎక్కువగా నమ్మకము. ఉమ్, రెండవది వచ్చేసి నమ్మకంతో పాటు కూడా ఆ, దాన్ని ఏమంటారు, అంటే టైమింగ్స్. వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని పాటించడమే. అంటే దానికి ఉమ్, విలువిచ్చి పాటించాల. దాని మించి నాకు ఇంకా చెప్పడానికి అంత ఏం లేదు. నేను అదే చేస్తాను. గురువుగారు ఇచ్చిన తర్వాత నాకు ఇది అమ్మవారి నేను గురువు గారు ఇచ్చారు అనుకున్న దానికన్నా నేను అమ్మవారే ఇచ్చారు నాకు. ఆ ఒక నమ్మకంతో చేస్తాను. ఆ రెండోది కూడా గురువు గారు ఈ టైం చేసుకుంటే బాగుంటది అనేసి నేను ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసుకుని ఓకే ఇది కన్ఫర్మేషన్ వేసుకునేసి నేను ఆ టైంకి చేసుకుంటాను. అంతే జాగ్రత్తగా. ఆ, అంతే, దాని మించి నాకు ఇంకేం లేదు. కానీ ఇది గురుగారు చెప్పే మాటలు ఎప్పుడు నాకు అమ్మవారు చెప్పినట్లు వినపడతాయి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రానికి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. దేవుడు అంతా ఉంటాడు అని చెప్పారు కదా. ఇంకా ఆన్లైన్ అవును. అనేది ఏం నాకు తెలిసి అది నిజంగా ఆ
అది అంతా ఉంటాడు అన్నప్పుడు గురుగారు ఆన్లైన్ లో ఇచ్చిన తర్వాతే ఇది దేవుడు అంతా ఉంటాడు అనేది ప్రూవ్ అయిపోయింది. అంతకుముందు ఊరికే మాటలు ఉండేది అంతా ఉంటాడు అనేసి. ఈసారి ఆయన ఆన్లైన్ లో ఇస్తే మీ నిద్రలో పోయేటప్పుడు నిద్రలో ఇస్తే మాత్రము ఆ శక్తి ఎక్కడ ఉన్నా కానీ అది పనిచేస్తుంది అనడానికి ఇది మన పీఠంలోనే మన గురువు గారు ఇచ్చే మంత్రమే ఒక ప్రూఫ్ 100%. ఇంకా నిజంగా నమ్మే వాళ్ళకి నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకి నమ్మే వాళ్ళు వదిలేయండి, అర్థం చేసుకునే వాళ్ళకి ఆ, ఇది ఒక ఆ దేవుడు అంతా ఉంటాడని చెప్పడానికి ఇది ఒక మంచి ప్రూఫ్ అన్నమాట. నిజంగా అంటే దాని నుంచి ఇంక మనం ఇంకా పదాలు లేవు. అంటే మీకు ఆన్లైన్ లోనే మంత్రం ఇచ్చారు కదా, మరి మీరు ఎలా అనుభవించారు? ఆన్లైన్ లో ఇచ్చారు. ఫస్ట్ లో ఇచ్చేటప్పుడు ఆ, ఏదో నార్మల్ గా అనుకున్నాను. తర్వాత రాను రాను అది జపసాధన చేయడం వల్ల ఆ, నాకు అర్థమైపోయింది. ఇది ఫస్ట్ లో చెప్పాను, అది ఎట్లా పనిచేస్తుందో లేదని ఫస్ట్ లో చెప్పాను పనిచేస్తుంది అనేసి. ఈసారి రెండోసారి చెప్తున్నాను. అమ్మవారు ఆ జపసాధన పెరగడం వల్ల ఆ, మీకు విషయం చెప్తాను. ఒక 6 మంత్స్ తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు అమ్మవారే కంట్రోల్ తీసుకునేస్తాను అనమాట నన్ను. ఉమ్. ఏ పని చేయాలి ఏం పని చేయకూడదు, నేను డైవర్ట్ అవ్వాలన్నా కానీ నాకు శిక్షలు వేస్తుంది అమ్మవారు. ఇప్పుడు మీరు సాధకులు ఉన్నారు, మీరు ఏదైనా డైవర్ట్ అయితే గురువు గారు శిక్షలు వేస్తారు కదా. అలాగా ఈ జప్సన్ అనేది ఒక 6 మంత్స్ 7 మంత్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అమ్మవారే నన్ను కంట్రోల్ తీసుకునేసినారు. ఈ పని వస్తుందంటే మైండ్ లో చెప్పేస్తారు అనమాట, ఇది చేయొద్దు ఇది చెయ్యి అనేసి. ఒకవేళ లేదు దాని మీద నాకు ప్రీవియస్ గా ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా ఈ సెల్ఫ్ మొబైల్ ఫోన్ చూడటం కానీ ఏదైనా కొంచెం మీమ్స్ చూడటం కానీ ఇలాంటివి వస్తే వద్దు చూడవద్దు అని చెప్పేస్తారు అనమాట. లేదా ఇంట్రెస్ట్ కొద్దీ అది నన్ను లాగుతున్నప్పుడు నేను చూసేసాను అనుకోండి సపోజ్, ఇంకా ఆ రోజుకి తగ్గ శిక్ష వేసేస్తుంది అమ్మవారు. తర్వాత అర్థమైపోయింది నాకు. ఆ ఇంకొక నవరాత్రులు స్టార్ట్ అయ్యే ఒక 2-3 మంత్స్ కూడా కొంచెం అట్లా ట్రై చేశాను. ఒక 1 వీక్ అట్లా ట్రై చేసిన తర్వాత దాని తగ్గ శిక్షలు వేసేస్తుంది అంతే. శిక్షలు అంటే నువ్వు తట్టుకొని నిలబడేసి నువ్వు అమ్మవారిని అర్థం చేసుకుని బయటకు వచ్చేస్తే అదే శిక్ష. ఆ ఆ విధమైన శిక్షలు అయితే వేసింది, అనుభవించినాను. తర్వాత అమ్మవారిని ఆ శిక్షలు పడిన తర్వాత నేను ఇంకా గట్టిగా పట్టుకున్నాను అమ్మవారి పాదాలు. ఆ మంత్రానికి ఇంత బలం లేకపోతే అమ్మవారి పాదాలు పట్టుకునే అంత శక్తి ఎక్కడ వస్తుంది ఇంకా. అవునండి. మీరు జపం చేసినాక అనుభవాలకు గురువు గారు వివరణ ఇస్తున్నారు, మీకు ఎలా అనిపించింది? ఏమైనా ఒకటి చెప్పండి, ఒకటి రెండు చెప్పండి ముఖ్యమే. ఫస్ట్ లో ఇచ్చారు, ఈసారి కొంచెం వివరణ ఇవ్వలేదు. కానీ గురుగారు అది ఆ వివరణ కోసం ఎక్కువ వెయిట్ చేస్తాను నేను ఈసారి. ఎందుకంటే ఈసారి అనుభవాలు బాగా మంచి పీక్స్ లో వచ్చాయి. ఈ గురుగారు ఎప్పుడైనా ఇస్తారని ఫస్ట్ సారి ఇచ్చారు. గురుగారి పీఠంలో పనులు ఉండడం వల్ల గురుగారు ఇలేదే ఉం. అని బాధపడ్డాను అంతే. సరే స్వామి, తామర గింజలు గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏ, తామర గింజలు చెప్పినప్పుడు ఏ ఏంది తామర గింజలు అన్న చాలా పూజ సామాగ్రి లిస్ట్ పెట్టినప్పుడే ఫస్ట్ లో అనిపించింది ఏంటంటే, తప్పుగా చెప్పకూడదు కానీ మనసుకు అనిపించింది చెప్తాను. ఆయన 48 సామాన్లు లిస్టు పెట్టారు. ఏంది ఇన్ని సామాన్లు పెట్టుకుంటే ఎవరైనా కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ లోనే. ఇప్పుడు నేను చాలా మందికి రెఫర్ చేశాను కూడా, మా ఫ్రెండ్స్ అందరికి, మీరు ఒక నవరాత్రి చేసుకోండి మీకు బాగుంటది, మా పీఠం తరపున మీకు దీక్ష ఇస్తారు. మీరు చక్కగా చేసుకోండి, మీ సమస్యలు తీరిపోతాయి ఒక 6 నెలలు సంవత్సరం. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. నేను లాస్ట్ టైం నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు అనేసి చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికోసం నవరాత్రి పూజ చేశాను. ఆల్మోస్ట్ అందరూ చేశారు, ఒకరు తప్ప పెండింగ్ ఉండిపోయినారు. ఈ రాని డబ్బులు కూడా బాగా వచ్చేసినాయి డబ్బులు. అసలు గురువు గారు కూడా చెప్పినారు ఇది రాదయ్యా అంటే, సార్ గురువు గారు మీరే ఏదో చెప్పాలా రెమెడీ దానికంటే నేను చూస్తానులే అని చెప్పినారు. అతను ఆటోమేటిక్ గా డబ్బులు కూడా వచ్చేసినాయి, ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిన కూడా ఇచ్చేసినారు. తర్వాత ఏమైందంటే ఈసారికి నవరాత్రి కూడా చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి నా స్నేహితులందరికీ రెఫర్ చేశాను. మేము చేస్తాం చేస్తాం అని చెప్పేసి అన్ని లింకులు పెట్టమని చెప్పినారు, అన్ని డీటెయిల్స్ పెట్టమని అన్ని షేర్ చేశాను. కానీ ఒకరు కూడా చేశానని నా తెలిసిన లిస్టులో ఎవరైతే లేరు. ఆ, ఈసారికి వచ్చేసి ఆ, ఈ నవరాత్రులకి ఏదో క్వశ్చన్ ఏం మర్చిపోయాను అప్పుడే. తామర గింజల గురించి చెప్పండి. తామర గింజలు ఈసారి లాస్ట్ ఇయర్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఒక 20 ఏమో ఇచ్చినారు. ఈసారి లిస్ట్ పెడితే 43 పైన ఉన్నాయి. ఈ తామర గింజలు ఏంది, గసగసాలు ఏంది, గురుగు గింజలు ఏంది, అవన్నీ చూసి ఉం. చింతపండు ఏంది, ఈ బిర్యానీ ఆకులు ఏంది, ఇవన్నీ చూసి ఇవన్నీ యాడ్ నుంచి తెచ్చేది, ఇన్ని లిస్టులు పెట్టినారు. ఈసారి మనకు కష్టం అనిపించింది. ఈ తామర గింజలు ఎందుకు పెట్టినారో నాకు అర్థం కాల. ఏమైనా
ఒక మాల ఏమైనా ఏమంటారా, ఇలాంటి డౌట్లు వచ్చినాయి నాకు తర్వాత. తామర గింజలతో ఏమైనా అమ్మవారికి పూజ చేయాల్సి అనేసి, కానీ అన్ని దొరికినాయి. గురువు గారు ఏదో ఒకటి పెడతా ఉంటారు కదా ఇలాంటివి మెలికలు, వెలికలు కాదు, ఏదో ఒకటి ఇలాంటివి కొత్త కొత్త ఉంటారు కదా అనేసి అనిపించింది తప్ప దాంట్లో నాకేం ప్రత్యేకంగా లేదు. మా వైపు ఏమైందంటే తామర గింజలు అయిన తర్వాత దాన్ని బాగా గీసి మనం కాంటే ఒక ఏదైనా ఒక దాంట్లో పెట్టుకునేసి ఇది వేద్దాము, తామర చెట్లు తామర పూలు వస్తాయి అని చెప్పింది అనమాట. ఇట్లా అనుకుంటూ ఉన్నారు అదే. అంతే తప్ప దానికి ఏం పెద్దగా నాకు అనిపించలే. అంటే గురువు గారు ఏదో ఒక స్పెషల్ పెడతా ఉంటారు ఈ తామర పూలు. తర్వాత గురువు గారు చెప్పిన తామర గింజలు ఎందుకు పెట్టినంటే అమ్మవారి కమలంలో ఉంటారు కదా, సో అమ్మవారికి ఈ టైప్ లో మనం ఒక పూజ సేవ చేసుకుందాం అనేసి. గురువు గారు ఏది చెప్పినా గానీ దానికి ఒక పవర్ ఉంది. కానీ ఈసారి నవరాత్రులు పోయి నవరాత్రులు కంటే ఈ నవరాత్రులు కొంచెం అప్డేటెడ్ గా ఉన్నాయి కొంచెం. ఎక్కువ సంతోషం అనిపించింది. సంతోషం నాకు లాస్ట్ ఉద్వాసం చేసేటప్పుడే ఎక్కువ సంతోషం అనిపించింది. అమ్మవారి స్వీకరిస్తారా లేదని భయంగా ఉండింది. ఆ ఆ తర్వాత నాకు ఆల్మోస్ట్ ఆల్ అది అనిపించింది. గురువుగారు ఏదో మ్యాజిక్ చేసినారు. 8వ రోజు నేను చెప్పాను, గురువుగారు మెసేజ్ పెట్టాను ఇది ఇట్లా జరిగిందంటే. అంతకుముందు పెట్టుండాల్సింది, అది ఎందుకు మనసుకు రాలా, అప్పుడు దాకా భయంగా ఉన్నాను. ఆ 9వ రోజు నుంచి ఏమి ఇబ్బంది లేదు, అంతా బాగా జరిగింది. కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అమ్మవారు వెళ్ళిపోతారని ఒక బాధ వచ్చింది 9వ రోజు మొత్తము. ఆ ఈ- అలాగే లాస్ట్ టైం ఏమి అనిపించలే అనుభవం అమ్మవారు వెళ్ళిపోయినప్పుడు. ఈసారి మాత్రం అంత మంచిగా అనుభవాలు కలిగినాయి. అసలు ఈసారి అనుభవాలు ఎక్కువ కలిగినాయి. సరే స్వామి, ఈ మన అమ్మవారికి గజ్జలతోటి మాల తయారు చేసి ఇవ్వమన్నారు, మీకు ఎలా అనిపించింది? ఆ, గజ్జలు గజ్జలు ఆ గజ్జలు ఎత్తుకుదే. ఆ మాల తయారు చేయడం ఎలా అనిపించింది? ఆ గజ్జలతోనే నాకు ఎక్కువ టైం లాగేసింది. ఈ గజ్జలు ఎట్లా అమ్మవారికి ఇయ్యాలా ఇది. నేను ఫస్ట్ లో అనుకున్నా గజ్జలు పెట్టినారు, ఏదైనా ఒక ఒక గిన్నెలో పెట్టి సమర్పించాలేమో ఒక రోజుకి అనుకున్నాను. తర్వాత లేదు మాలకి అన్నారు. గజ్జలు కాళ్ళకి కట్టుకుంటారు కదా, గజ్జలు ఎందుకు మాలగా వేసుకుంటారు అని నాకు డౌట్ వచ్చింది. అది గురించి ఇంతవరకు ఏం వివరణ కూడా ఏం ఇవ్వలేదు. ఆ గజల్ మాల ఏందనేది కూడా ఆయన చెప్పలేదు. తర్వాత లాస్ట్ వీడియోలో చెప్పారు ఈ గజలు అమ్మవారికి సంబంధించింది కాబట్టి మీరు ఏదైనా ఇట్లా మొలతాడికి కానీ అంటే పిల్లలకి ఏదైనా నృత్యం చేసే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, అమ్మవారి శక్తి ఉంటుంది అనేసి. నాకు ఇప్పుడు కూడా గజ్జలకు సంబంధించి గజ్జల మాల ఎందుకు వేస్తారు, నేను ఏ దేవి దేవతలు కూడా గజ్జల మాల వేసుకున్నట్లు అని నేను చూడలేదు. ఒకవేళ తెలిసి ఉండొచ్చేమో, ఏదైనా దానికి శక్తి ఉంటుందేమో తెలియదు. ఆ గజ్జల మాలతోనే నాకు ఎక్కువగా ఇబ్బంది. అంటే ఎవరైనా 10 నిమిషాల్లో 10 నిమిషాలు చేస్తారు, నేనే 1 గంట 1:30 గంట పట్టింది నాకు చేయడానికి ఆ గజ్జల మాల. ఆ మామూలు గజ్జల మాల కట్టేయమంటే చెప్పేసి చిన్న గజ్జలు తెచ్చుకునేవాడిని. గురువు గారు ఏదైతే ఫోటో పెట్టినారో అదే తీసుకున్నాను. దానికి ఒక మూడు సరిపోవడం 2 3 వేయాల్సి వస్తుంది. 2 3 వేస్తే ఇంత పెద్ద దారం కూడా ఇంత పెద్ద పెట్టుకోవాల్సి వస్తుంది. అది అది ఆ రోజు ఎందుకు ఆ మాయ జరిగింది నాకైతే కొంచెం. అమ్మవారిని ఆహ్వానం చేసేటప్పుడు గోధువులు తీసుకొచ్చారు కదా, ఆ అది మీకు ఎలా అనిపించింది? ఆ, నిజానికి ఆ గోధువుల కోసం వెతికినాము, అంత ఆన్లైన్ చెక్ చేసినాము. ఎవరైనా గోధువులు అంటే ఆ గోధువులు అంటే మనకి ఏం తెలియదు అన్నారు. ఇది మనం పోయేసి మనం పోయేసి తీసుకురావాలి అని నాకు అర్థమైంది. మనమే పోయేసి మా ఊర్లో ఒక గోశాల ఉంటే ఆ గోశాలకు పోయేసి ఆవు కట్టిబొట్లు పెట్టి, మా ఊర్లో కొంచెం విచిత్రమైన పరిస్థితి ఉందిలేండి. మా ఊర్లో ఉండేది అమ్మవారి కాళికాదేవి కాబట్టి మా ఊర్లో ఈ మధ్యలో స్టార్ట్ అయిన ఒక కరోనా టైం నుంచి చేతబడులు చేసేది. ఆ దానివల్ల ఎక్కడైనా పోయేసి ఆవులు ఉండేది ఇక్కడ మట్టి ఎత్తినాడంటే ఈడు చేతబడి చేసేవాడు అనేసి ఒక ముద్ర వేస్తారనమాట. ఆ భయం వేసుకుంది భయం గోధుమ. వేసింది, ఆ భయం వేసింది అంటున్నా. భయం వేసింది. అదే మా నాయన పంపిస్తాం ఎప్పుడైనా ఇలాంటి వాడికి గోమూత్రం తేవాలన్నా కానీ మా నాయనే పంపిస్తాం. అది మా ఉమ్, నాయనకి కొంచెం ఆయన పెద్ద ఆయన కాబట్టి ఒక 60 62 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి ఎంత పరిచయాలు బాగుంటాయి. వాళ్ళ దగ్గర పోయి ఉమ్. తెచ్చుకుంటాడు, ఆ పాలు పూసే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర పోయి మట్టి తీసుకున్నామంటే ఇంకా అయిపోయా. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వాళ్ళు డౌట్ వే పెట్టుకుంటారు అనమాట. ఏదో తీసుకున్నాడు మా ఆవుకి ఏదో అయిపోయింది ఏదేదో అనేసి. అందువల్ల ఏమంటే మా ఊర్లో అమ్మవారి గుడి దగ్గర ఈ గోశాల ఉంది. ఆల్మోస్ట్ ఆ గోశాల దాటితే ఇంకా పొలిమేరలు దాటినట్లే. ఇంకా అంత దూరం పోయేసి ఇంకా కనుక్కొని వచ్చిన ఇక్కడ ఆవులు ఉంటాయి ఇక్కడ పోయేసి తీసుకోండి. మా నాయన టెక్నిక్ గా అట్టిపొట్లు పెట్టేసి మట్టి తీసుకుని వస్తాను అన్నాడు. సరే అట్లే అట్టిపొట్లు పెట్టేసి తీసుకొని వచ్చినాడు ఒక రోజు ముందు. తీసుకొని వచ్చి నేను చూసుకోవాలా, ఆ కవర్లో పెట్టి ఒక పిడికిలు ఉన్నాయి.
గురువు గారు అంత పెద్ద బాట వేసినారు, ఒక పిడికిలు గోధుమలు ఎట్ట సరిపోతుంది అని నాకు డౌట్ ఉంది. సరే చూద్దాం, ఇంకొకసారి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గోధుమలు తీసుకోరని చెప్పినాను. ఆయన అట్లే తీసుకొచ్చినాడు. ఇంకా 11, 10 పైన స్టార్ట్ చేయమన్నారు గురువు గారు. ఇప్పుడు ఏం చేసినానంటే మొత్తానికి 11, 10కి ఎత్తుకున్నాను. ఈ పూలంతా వేసాను. గోధులు ఏడనేసి లాస్ట్ లో ఎత్తుకుంటే ఆ గోధులు ఎట్లా ఉందంటే ఈ గడ్డి, ఈ పేడ అంతా మిక్స్ అయి ఉంది. ఇదేం గోధులు వేసి కొంచెం ముందుగా బయట ముందుగా కొంచెం చెల్లేసుకునేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఇది మా నాన్న ఇట్లా గోధులు తెమ్మంటే ఇది దొరకలేదు, క్షమాపణ చెప్పుకున్నాను అంతే. అది ఆమె గోధులు అనేది కూడా నాకు పీఠం తెలియదు. పీఠంలో కూడా చేశారు కదా, అమ్మవారిని ఆహ్వానం చేయడం గోధులేసి. దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అందరికి మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించినాను, బాగా ఆహ్వానం చేశాను అనేసి. మేము అది వేసిన తర్వాత ఆ గో ఈ గోధులు అంటే పువ్వులు బాటేసాం కదా, అది ఎట్లా కొంచెం అట్లా ఇట్లా వేసినాము. తర్వాత పూజ ఎంత అయిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకుంటే బాట అనేది చక్కగా బాగా స్ట్రైట్ గా వచ్చి, అంటే అటుపక్క ఇటుపక్క పోకుండా పూలు ఒకే లైన్ లో వచ్చి ఉన్నాయి అన్నమాట. అది కొంచెం చాలా నాకు గొప్పగా అనిపించింది. అంటే నాకు ఒకటే జరిగినాయా మిగతా వాళ్ళకి జరిగినా తెలియదు, కానీ నేనైతే ఫోటో తీసుకుంటా అప్పుడు వేసినాను. ఆ జరిగింది అనేసి లాస్ట్ రోజు కూడా అమ్మవారిని అంటే ఉద్వాసం చెప్పేటప్పుడు ఉదయం పూట కూడా అదే విధంగా బాట వేసినాను, పూల బాట అమ్మవారికి. వెల్లుల్లి రసం ఎలా ఉంది అమ్మవారికి సమర్పించడం? మా ఇంట్లో ఆ వెల్లుల్లి రసం కోసం ఒక యుద్ధమే జరిగింది. వెల్లుల్లి ఎలా? రసం ఇది ఆ ఆ వెల్లుల్లి రసము ఇదే తాలింపు చేసినారు, దీనికి ఉప్పు వేయకుండా ఎట్ట తింటావు, అది ఇది ఇది ఇది. మా అమ్మ ఒక చేసేంత వరకు ఏదో 4 తిట్లు తిడతానే ఉందన్నమాట. ఉప్పు లేకుండా చేయడం ఏంది ఇది ఇది అనేసి. నువ్వు చేయమా, మా గురువు గారు ఏం చెప్పినట్టే అది చెయ్యి, చేసిన తర్వాత నువ్వే చూడు అని చెప్పేది అనమాట. ఉప్పు లేకుండా నువ్వు తిను, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాను అనమాట. ఆ లాస్ట్ కి చేసినారు. అది తిన్నాను, చాలా బాగా నాకు బాగా నచ్చింది. ఆ వెల్లుల్లి రసం చాలా బాగా నచ్చింది నాకు. నేను దాన్ని మామూలుగా తీసుకున్నాను, అన్నంలో కలిపి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు తిన్నంత వరకు చాలా బాగుందని చెప్పినారు అది వెల్లుల్లి రసం. మామిడల్లం తోటి ఇట్లా తలకి పట్టి పెట్టుకోమన్నారు కదా, అది మీకు ఎలా అనిపించింది? అది చేయకపోవడం వల్లే నాకు 9 రోజులు పరీక్షలు ఏర్పడినాయి. నాకు 8 రోజులు, 8, 7 రోజులు, 6 రోజుల దాకా పరీక్షలు ఏర్పడినాయి. అది చేసిన తర్వాత పరీక్షలు తగ్గినాయి. అది వేసిన అంటే తర్వాత కొంచెం మామిడల్లం చల్లగా దొరికిందా? ఉంటుంది. మామిడి ఆ, మామిడిలో దొరికిందా దొరికింది. స్వామి మామిడి ఆ, దొరికిందా? తలంటు అది స్నానం చెప్పారు కదా కుంకుమలతోటి, ఎలా అనిపించింది, చేశారా? చేశాను. నాకు అవి చేయడానికి నాకు చాలా భయం. అది చేస్తే కంట్లో పడిపోతాయి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మళ్ళీ తుడుచుకుంటా ఉండాలా. ఈ స్నానం చేసేది ఒక 5, 10 నిమిషాలు చేస్తాం మగవాళ్ళు అయితే. ఆ ఈ తల స్నానం బాగా అంటుకునేసి అదంతా పట్టేంత వరకు అంటుకునేసి దాన్ని బాగా నురుగు వచ్చేది వరకు బాగా రుద్దుకునేసి స్నానం చేసిన తర్వాత ఆ రిలాక్స్ అంతా పోయిన తర్వాత ఆ తలలో ఉండే కుంకుడుకాయకి సంబంధించినవి, ఇప్పు పువ్వుకి సంబంధించినవి పోయేంత వరకు ఇదిలించుకునేది. ఆ తర్వాత తుడుచుకునేది. అంటే మామూలుగా రెగ్యులర్ గా స్నానం చేసేది ఒక 5 to 10 minutes లో అంత అయిపోద్ది, బట్టలు మార్చుకునేంత వరకు. ఈ కుంకుడుకాయ పెట్టి చేసుకుంటే ఇది ఒక 10 minutes ఎక్స్ట్రా అవుతుంది అనేసి ఒక భయం తప్ప, అంటే మగవాళ్ళకి రిమైనింగ్ అంతా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ మనం షాంపూ వేస్తేనే నురుగు వచ్చేయాలి మనకి. మనకి ఆ విధమైన ఇది ఉందన్నమాట, పద్ధతి. ఇప్పుడు అది పోయేసి మన కుంకుడుకాయ ఏం కానీ నురుగు రాలేదంటే ఒక ఆ రకమైన ఆలోచన చేస్తుంది, ఇది ఏంది ఇది అన్నట్లు. కానీ ఏమంటే నేను దీన్ని అలవాటు చేసుకుంటా. గురువు గారు చెప్పారు కదా, షాంపూ అనేది ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో షాంపూ వాడదాము, ఉన్నంత వరకు ఇది చేసుకుందాం అనేసి నేను నా మైండ్ అట్లా టర్న్ అయింది అంతే, ఇంకేం లేదు. బాగుంది. దీనివల్ల అంటే ఇది నేను రెగ్యులర్ గా కొనసాగించాలనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. సరే స్వామి, బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపించింది? నిజంగా గుళ్ళో చూసారు బెల్లం దీపం వెలిగిస్తారనేసి. సో అప్పుడు ఎన్నుకున్నాను, బెల్లంతో కూడా దీపం వెలిగిస్తారా, ఈ బెల్లం తినే బెల్లం కదా, టెంకాయ వెలిగిస్తారు, గుమ్మడికాయలు వెలిగిస్తారు, బెల్లంతో కూడా వెలిగిస్తారు అనేసి. అది ఎప్పుడైతే గురువు గారు బెల్లంతో దీపం వెలిగించమని చెప్పినారంటే అప్పుడు ఎందుకు వెలిగిస్తారని నేను ఫస్ట్ తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాను, యూట్యూబ్ లో. ఆ ఇదేనా అంటే ఎడ్యుకేషన్ వాస్తు దోషాలు ఉండే వాళ్ళకి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేసి అది అర్థమైంది. సో గురువు గారు ఎట్లో కొంచెం ఇది ఒక మంచి అవకాశం ఇచ్చారు మాకు. మా ఇంట్లో కొంచెం వాస్తుకు సంబంధించిన ఇబ్బంది ఏదో ఉంది, అది వెలిగించిన తర్వాత దీపం వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా వెలిగింది.
ఆ బెల్లంని తీసుకొని పోయి కరిగించేటప్పుడు గురువు గారు చెప్పినట్లు అంటే ఎత్తి పొలంలో ఏదైనా కోనేరులో చెల్లేయమన్నారు. అప్పుడు గురువు గారు చెప్పిన సంకల్పం అంతా మర్చిపోయినాను. ఎత్తుకోపోయినాను, పొడి కొట్టినాను. మా ఊర్లో అమ్మవారి టెంపుల్ దగ్గర కొలను ఉంది, అందరూ అక్కడే చల్లుతా ఉంటారు. చల్లేసినాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చి చల్లేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఓహో గురువు గారు చెప్పింది గుర్తొచ్చింది. ఆడ పోయి మళ్ళీ పొలం గడప నిలబడుకుని నమస్కారం చేసి గురువు గారు గణపతికి, అమ్మవారికి, మాతంగి దేవికి నమస్కారం చేసుకొని గురువు గారిని ఆజ్ఞానుసారం ఇది చల్లడం జరిగింది. తప్పు తప్పు క్షమించండి అనేసి. అంటే గురువు గారు చెప్పింది ఆ, అట్లా ఇలా అంటే ఉల్టా పట్ట అయినా కానీ చక్కగా చేసుకోగలిగినాను. ఈ బెల్లం దీపం విషయంలో కూడా అంటే విషయం తెలుసుకున్నాను గురుగారు చెప్పిన తర్వాత. ఇది ఏమి ఎంతవరకు గురుగారు ఏం చెప్పలా, ఇది మీరు ఇది కొంచెం పెట్టండి అని చెప్పేసినారు, ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది. తర్వాత బెల్లం దీపం సంబంధించిన విషయాలు ఏంటని తెలుసుకున్నాను. ఆ తర్వాత గురువు గారు చెప్పిన సంకల్పంలో కూడా అమ్మవారు, మాతంగి అమ్మవారు ఉన్నారు కదా, చదువుల తల్లి. ఆ ఓకే, ఇది మ్యాక్సిమం ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఉంటుంది, నాలెడ్జ్ పర్పస్ గా అనేసి నాకు అర్థమైంది. గురుగారు ఇలాంటివి నవరాత్రులు కట్లా ఇస్తా ఉంటే ఇంకా సంతోషం మాకు. ఎందుకంటే మేము ఉన్న ఫ్యూచర్ లో అది ఇంట్లో వెలిగించుకోకూడదు, గుళ్ళో వెలిగించాలని తెలిసింది. మనకు ఆడియోలో గురువు గారు క్లుప్తంగా చెప్పారు, శ్యామలాదేవి గారిని మనం స్మరించుకోవాలి. ఆ బెల్లం దీపం పెట్టడం వల్ల నరఘోష గాని, దిష్టి దోషం అవన్నీ ఉంటే వెళ్ళిపోతాయని చెప్పారు మీకు. అది మనకు ఫస్టే గురుగారు ఆడియోలో వివరణ ఇచ్చారు, బెల్లం దీపం ఎందుకు పెట్టాలని. దాన్ని మనం ఒక రోజు దీపం నిండుకున్న తర్వాత 3 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఒకటేమో కులంలో ఇస్తున్నారు, ఒకటేమో కులం లేని దగ్గర టౌన్ లో అయితే అక్కడ మట్టి ఉన్న దగ్గర అందులో కలిపేసి, మొత్తం కలిపేసి అందులో నీళ్ళలో కలిపేసి అందులో పోయమని చెప్పారు. మీదికి కొన్ని నీళ్ళు చల్లమన్నారు. లేదంటే మీకు పొలం గానీ ఏదైనా వ్యాపార స్థలం గానీ ఉంటే అక్కడ దిష్టి పోవడానికి అక్కడ చల్లుకోమని చెప్పి మీరు కులంలో చల్లారు. కూరగాయల సలాడ్ ఎట్లుంది సార్? ఆ కులం కూరగాయలతో నాకు సలాడ్ ఇష్టం చేశారు కదా. సలాడ్ అంటే. ఇది కొత్తగా చేసినాను నేను. గురువు గారు 4 సార్లు చేయమన్నారు. అప్పటికి ఒకసారి అమ్మవారికి చేసి ఒకసారి 2 సార్లు అమ్మవారికి పెట్టాను. 2 సార్లు 3 సార్లు పెట్టాను అనుకుంటాను నాకు తెలిసి. ఆ, అంటే ఏదైనా కొంచెం మనం చేసే ఫుడ్ లో కొంచెం ఏదైనా తగ్గింది అన్నప్పుడు ఈ సలాడ్ చేసేది, అమ్మవారికి స్పెషల్ గా నైవేద్యం పెట్టేది. ఆ సలాడ్ మొత్తం నేనే స్వీకరించేది అనమాట. నాకు చాలా ఇష్టమైన సలాడ్ లో ఇది. దాంట్లో ఎక్కువగా నిమ్మకాయ ఉంటది, నిమ్మకాయ రసం వేస్తే నేను ఖచ్చితంగా దాన్ని తింటాను అనమాట. ఈ సలాడ్ సలాడ్ లాగే ఉంది, కానీ మంచి పోషకాలు ఉండేది. ఆ బాగుంది. అంటే దాని ఏమి వల్ల మీకు ఏమైనా అంటే ఆరోగ్యపరంగా ఏమైనా స్వామి, దాని పరంగా మీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు వచ్చింది? నాకేమి ఆ డిఫరెన్స్ ఏం తెలియలేదు పెద్దగా. ఉమ్. మన అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు కదా, ఎలా అనిపించింది? ఆ అమ్మవారి పంచామృత అభిషేకం ఉమ్, అదేం పెద్దగా ఏం నాకు అనిపించలేదు. మామూలుగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసేది, సారీ ఈవినింగ్ టైం చేసేది కాబట్టి ఈసారి అంటే అమ్మవారి పటం చేయమని, ఇంతకుముందు పసుపు చేసాము పంచామృత లాస్ట్ ఇయర్. ఈసారి పటం చేసేటప్పుడు కొంచెం కొంచెం చిలకరించమన్నారు. ఆ చిలకరించినప్పుడు ఆ పటం నుంచి తీసుకోవడం కష్టం. ఏంటంటే ఒక పువ్వు ముంచేసి పంచామృతంలో అమ్మవారి పాదాలకి చేతికి తాకిచ్చి అదే పువ్వుని మళ్ళీ ఈ పంచామృతంలో పెట్టేసి అమ్మవారికి సంబంధించిన అంటే అక్కడ నుంచి తీసుకునేసి దీంట్లో కలుపుకొని తీసుకున్నాం, అది చేసినాం. టేస్ట్ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది. పంచామృతం బాగా టేస్ట్ అనిపించిన తర్వాత అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యాలు గాని ఏమైనా అమ్మవారు తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు ఏమైనా కనిపించినాయి? అదే అదే ప్రతిరోజు పరీక్ష మాకు అది. అమ్మవారు తీసుకున్నట్లు లేదనేసి ఏదో ఒకసారి మాత్రం అనిపించింది. ఇంకా ఆ అక్కడే నేను ప్రతి 9 రోజులు నేను ఇబ్బంది పడ్డా. అమ్మ మీరు ఈ దీపం కట్టయింది, మీరు తీసుకోకపోతే ఎట్లా, మీకు 9 రోజులు బాగా సేవ చేసుకుంటాను, మీరు మా తీసుకోండి తీసుకోండి, ప్రతిరోజు అదే మొక్కుకుంటా ఉన్నాను. ఆ ఒక్క విషయంలో అమ్మవారు కేవలం ప్రసాదంలోనే మహిమలు చూపిస్తారంటే కాదని చెప్పినారు కదా గురువు గారు. మిగతా ఉమ్. రూపంలో కూడా ఉంటది. నాకు జపసాధనలో అమ్మవారు బాగా కనపడ్డారు. కళ్ళు మూసుకున్నప్పుడు అమ్మవారు ఉద్వాసం చేసేటప్పుడు, శారీ సమర్పించేటప్పుడు అమ్మవారు తీసుకున్నారు. ఎప్పుడైతే ప్రసాదం నైవేద్యం ఇచ్చి ఒకసారి కళ్ళు మూసినప్పుడు అమ్మవారు స్వీకరించినట్లే నాకు మనసు కనిపించింది అనమాట. నేనైతే అమ్మవారు స్వీకరిస్తున్నారు అనేసి కళ్ళు మూసుకొనేసి నేను ఇవ్వలేదు. కళ్ళు మూసుకున్న తర్వాత అమ్మవారు వెంటనే ప్రసాదం స్వీకరించడం మనసు కనిపించింది. కానీ ప్రసాద రూపంలో అది ఈసారి కనబడలేదు. లాస్ట్ టైం కూడా లాస్ట్ 9th డే కనబడింది ప్రసాద ఏలు ముద్దలు పడినట్లు. అప్పుడు డైరెక్ట్ గా ఆ, ఆవు దూడ వచ్చి ప్రసాదం స్వీకరించింది.
ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్ గా మనసు కనిపించింది. బాగా మనసు కనిపించింది, కళ్ళులో నీళ్లు తిరిగినాయి. ఉద్వాసం చేసేటప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది, కళ్ళలో నీళ్లు తిరగడం ఇలాంటివి జరిగినాయి. సరే స్వామి, 9 జపసాలలో మీకేమైనా ఇబ్బందులు కలిగినాయా? వస్తే అవిటిని ఎలా అధిగమించారు? జప సాధనలో స్టార్ట్ ఇబ్బందులు అంటే, నేను పూర్తి నవరాత్రి సాధకునే కాబట్టి నాకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఇబ్బందులు అంటే ఇప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు చేసానంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ అది అంటే ఇంకా ఆ, అదే పద్ధతిని పాటిస్తూ ఉంటాము. దాని దగ్గరికి పోకుండా ఒక 4-5 రోజులు ఉంటాము. అమ్మవారి విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్ గానే ఉంటాం, ఎందుకంటే గురుగారు చెప్పిన విధానాన్ని ఫాలో అవుతాము. కానీ అమ్మవారి విషయం కాబట్టి కొంచెం ఇంకా జాగ్రత్త. తర్వాత రిమైనింగ్ చేస్తారు. నాకు షిఫ్ట్లు ఉంటాయి స్వామి. షిఫ్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మంత్ వచ్చి మా ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 12 దాకా ఉంటుంది. సో నేను 12 దాకా నేను షిఫ్ట్ లో ఉండాల్సి ఉంటుంది. సో నైట్ టైం జప్సాలు చేయడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 3 ఉండే టైంలో, ఈవినింగ్ టైంలో జప్సాలు చక్కగా చేసుకోగలుగుతాను. నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు 9 నుంచి మార్నింగ్ 6 దాకా అప్పుడు జపసాధన చేసుకోగలుగుతాను. ఈ మిడ్ షిఫ్ట్ ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో జపసాధన చేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే ఆ అడ్జస్ట్మెంట్ కొంచెం ఇబ్బంది అవుతానండి. కానీ నాకు అనిపించింది, ఈ నవరాత్రి చేసినప్పటి నుంచి నేను జపసాధన అనేది చాలా చక్కగా అనుభవాలు వచ్చినాయి. ఇంకా రెగ్యులర్ గా చేసుకోగలుగుతాను అనేసి. కానీ లాస్ట్ టైం కంటే ఇప్పుడు పోలిస్తే జపసాధనలో చక్కగా కూర్చోగలుగుతున్నాను. అనుభవాలు ఇంకా బాగా అనిపిస్తుంది, అనుభవాలు అయితే. ఆ నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను, జపసాధన అనేది నేను ఒక 1 అవర్ దాకా కూర్చొని చేయాలా. నేను చేస్తాను 1 అవర్. అది ఎట్లా అంటే కొంచెం మార్నింగ్ ఒక హాఫ్ 1 అవర్, ఈవినింగ్ హాఫ్ 1 అవర్ అట్లా చేస్తున్నాను తప్ప కంటిన్యూ కూర్చొని చేయగలంటే అప్పుడప్పుడు చేస్తాను 1 అవర్. సో జపసాధన అనేది నాకు మాత్రం కొంచెం ఎందుకో అందరూ చెప్తా ఉంటే నాకు మనసులో బాధ అవుతుంది. నేను కూడా 1 అవర్ కూర్చొని కలకల అనేసి నేను కోరుకుంటా ఉన్నాను. కానీ దానికి ప్రయత్నిస్తున్నాను, ఇంకొంచెం టైం పడుతుంది ఏమో చూసుకోవాలి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చినాయా? లేవు, ఏమైనా లోటు అనిపించింది? ఫస్ట్ లో అనిపించిన లోటు, తర్వాత ఉద్వాసం చేసేటప్పుడు నాకు పూర్తిగా సంపూర్తిగానే అమ్మవారికి చాలా చక్కగా చీర కుదిరింది. అది చీర ఆ, పెట్టేసిన తర్వాత అందరూ చూపిస్తే కూడా చాలా బాగుందండి. అమ్మవారు ఇచ్చేటప్పుడే ఒకసారి ఇట్లా ఇచ్చేసి అమ్మ తీసుకున్నాను ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడే అమ్మవారు అయ్యవారు ఇద్దరు తీసుకున్నట్లే మనసు కనిపించేసింది. నేను అప్పుడు దాకా టెన్షనే, నాకు టెన్షన్ కన్నా భయం ఎక్కువ ఉండింది. ఇంకా మనం ఏదో తప్పు చేసినాము, శత్రువులు చేసినారు, పాములు మాకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని వరుసగా 9 రోజులు వచ్చేసినాయి. ఏదైతే ఇబ్బంది వద్దు, ఈ దూరంగా ఉండాలి, వీటి నుంచి మనం దగ్గర ఉండదు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఆ భయాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. అమ్మవారి మీదే ఎక్కువ మనసు పెట్టి ఏ పని చేసినా అమ్మవారికి సంబంధించిన వాటికి సంబంధించి వాట్సాప్ స్టేటస్ లో అంటే ఏదైనా చిన్న చిన్న వీడియోలు క్రియేట్ చేసి నేను యూట్యూబ్ లో పెడతా ఉన్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో కూడా ఒక 10 రకాల అమ్మవారి ఫోటోలు సెలెక్ట్ చేసుకునేసి ఇంతకుముందు ఇంతవరకు చూడని వాటివి దానికి సంబంధించి. ఎందుకంటే ఎవరైనా నవరాత్రులు వచ్చినా కానీ ఆ రోజు సోమవారం వస్తే శివుడికి సంబంధించిన ఇట్లా పెట్టుకుంటారు కదా. దాంట్లో కూడా అమ్మవారిని ఎదుగుతా ఉన్నాం కదా. అట్లా ఇవి పెట్టుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంకో ఆల్టర్నేటివ్ అనేది నాకు, అంటే దాంట్లో కన్నా దీంట్లో ఎతికేటప్పుడు నాకు శోధన, అమ్మవారిని ఇంకా గొప్పగా చూడాలా, నలుగురికి చూపించాలా అనేసి అట్లా నేను ట్రై చేస్తున్నాను తప్ప నాకు ఈసారి ఎక్కువగా తెలియకుండానే అమ్మవారి ధ్యానంలోనే ఎక్కువ ఉన్నాను. సరే స్వామి, పీఠం అన్న సంతర్పణ కార్యక్రమం చేపడుతుంది కదా స్వామి, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆ, మన పీఠంలోనే అనుసందర్భం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మన పీఠంలో ఆ, వచ్చేది మామూలు మనుషులు ఏదో ఒక 50% ఉంటే రిమైనింగ్ 50% అంతా ఆ అట్టనే గుర్తు 100% అందరూ ఆ దేవుడు పంపించిన వాళ్ళే, దేవతా శక్తులే. ఎందుకంటే గురువు గారు ముందుగానే ఊహించి చెప్పేస్తారు ఎవరెవరు వస్తారు ఏందనేసి. అది మనకి కొంచెం పెద్ద పరీక్ష. కానీ గురువు గారికి ఆల్రెడీ అనుభవం ఉంటుంది. ఎవరైతే అన్న సందర్భంలో పాల్గొంటారో వాళ్ళకి కూడా ఈ అనుభూతి కలుగుతుంది. గురువు గారు చెప్పే ఏ ఏ దేవతలను చూడొచ్చో అన్ని మనం చూడొచ్చు అనేసి. నాకు తెలిసి అన్న సందర్భంలో గొప్ప విషయం ఏంటంటే మన పీఠం తరపున ఎవరి దగ్గర నుంచి ఒక డబ్బులు ఒక రూపాయలు కూడా కానీ ఇతర సాధకులు కూడా ఆ అన్న సందర్భం పూర్తయిన తర్వాత కూడా లాస్ట్ దాకా ఇచ్చే వరకు అంతే రెస్పాన్సిబిలిటీగా అంతే అంతే జాగ్రత్తగా ఉంటారు అనమాట. అంటే డిసిప్లిన్ గా ఉంటారు. ఆ
మిగతా వాటిలో ఉంటారంటే ఏం పాల్గొనలేదు, కానీ మిగతా దగ్గర జరుగుతాయి. కానీ ఇంత గొప్పగా జరిగినట్లు నా మనసుకు అనిపించింది. ఇది చాలా గొప్పగా, ఇది అంత విశేషంగా దొరకదు ఎవరికి అనేసి అనిపించింది. దానివల్ల మన పీఠంలో మన పీఠం యొక్క పేరు అన్నసంతర్పణ, గురువు గారు, ఈ మూడు అంత గొప్పవి. పీఠం పేరు అది అమ్మవారి తరపున, అమ్మవారి తర్వాత నాకు అనిపించింది మన పీఠం పేరు, తర్వాత అన్న సంతర్పణ, మన గురువు గారు, ఈ మూడు అనేది చాలా గొప్పవి, చాలా పవిత్రమైనటివి కూడా. దీని గురించి పీఠంలోకి స్వామి, పీఠంలోకి మీరు రాకముందుకు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ. ఆ, పీఠంలోకి రాకముందు చాలా వరకు కొంచెం భయంగానే ఉండేది. కొంచెం ఎక్కువగా అప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉండేవాడిని ఫిజికల్ గా. ఈసారి కొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ అయినాను. ఫిజికల్ గా కొంచెం ఈ జాబ్ సాధన చేయడం వల్ల ఏమైనా కొంచెం మనకి స్ట్రెంగ్త్ తగ్గింది అన్నట్లున్నాను. అంటే దాని తగ్గ ఫుడ్ తీసుకోవడం లేదని అది. అంతే తప్ప పీఠంలో వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఇంకా భక్తి భావన అనేది బాగా పెరిగింది. అది అలా అంటే మూఢంగా వెళ్లకుండా స్ట్రాంగ్ గా ఉందన్నమాట భక్తి భావన అనేది. అది నాకు బాగా అనిపించింది. ఏంటంటే నలుగురు అనేది కొంచెం నలుగురికి చుట్టుపక్కల వాళ్ళకి కూడా నవరాత్రులు చెప్తాను, ఇట్లా చేసుకోండి అమ్మా మీరు. ఎందుకంటే మీకు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అట్లీస్ట్ మీ పరిధిలో మీరు ఈ 9 రోజులు మీరు ఏదైనా నైవేద్యం పెట్టి చేసుకుంటే అఖండ దీపారాధన వాళ్ళు చేయలేరు, వాళ్ళ చుట్టుపక్కల ఏం చేయలేరంటే ఇంకా అట్లీస్ట్ ఇది చేసుకుంటే ఎవరో ఒకరు చేస్తున్నారు మాకు చెప్తారనమాట, ఇట్లా చేస్తాను ఇట్లా అని. సరే మంచి చేయండి అని చెప్తాను. అది మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? ఆ మంత్ర సాధన అనేది నాకు అది క్లియర్ గా తెలియదు, కానీ నా జీవితాన్ని మలుపు తిప్పింది వచ్చేసి నేను కామాఖ్య అన్న సందర్భం వచ్చింది. ఎందుకంటే నేను సారీ లాస్ట్ టైం ఈ ఆషాఢ నవరాత్రులు చేశాను. ఆ ఆషాఢ నవరాత్రుల్లో ఏమి నేను గొప్పగా దాన్ని పొందిన ఫలితం ఏంది అంటే ఈ కామాఖ్య అన్న సందర్భం రావడమే. అసలు కామాఖ్య ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడ ఉన్నాను. నేను ఎప్పుడూ ఒంటరిగా కూడా బయటకు ఎక్కువ వెళ్ళను. ఎవరైనా నా ఫ్రెండ్ ఉన్నాడంటే ఆ వాళ్ళు అంటే అక్కడ ఉన్నారు ఒకరు నాకు తెలిసిన వాళ్ళు అనేసి నేను వెళ్తాను. అంటే అది కూడా మా ఉండే ఊర్లో మాత్రమే. ఇంకా బయటికి ఏ ఊరికి కూడా నేను ఒక్కడికే వెళ్ళను. వెళ్తే తిరుమలకు ఒకటి పోతాను అంతే. ఇంకా ఈవెన్ తిరువణామలకి కూడా నేను ఒక్కడనే పోను. ఇగో నాతో పాటు ఒక 10 మంది వేసుకొని పోతాను. అలాంటి వాడిని విజయవాడకు పోవడము, విజయవాడ నుంచి కలకత్తా పోవడం, కలకత్తా నుంచి కామాఖ్య రావడము. నేను ఇప్పటికి ఆలోచించుకుంటున్నాను ఏం లాస్ట్ ఇయర్ అంటే ఈ అనసందర్భ ఈ ఆషాఢ నవరాత్రి చేసేటప్పుడు నేను ఆలోచించేది ఏం జరిగింది మనకి అంత గొప్పగా అంటే కామాఖ్యకి వచ్చాను. కామాఖ్య ఎక్కడ ఒక 2000-2500 కిలోమీటర్ ఉంది. అక్కడికి ఒకడినే, ఎవరు సపోర్ట్ లేకుండా, సపోర్ట్ అంటే గురువు గారి సపోర్ట్ ఉంది. ఉం? తర్వాత నేను ఒక్కడిని ఎట్లా పోయిన అంత దూరం అనేసి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది అంతే. అది నేను గొప్పగా అనుభవించింది. మన పీఠంలో వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక గురువు గారి మీద నమ్మకం, ఇంత దూరం చేయగల ఒక సేవలు, ఇలాంటివి నాకు చాలా గొప్పగా అనిపించినట్టు. పీఠంలోకి రావడం చేత సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ మీరు ఏం నేర్చుకున్నారు? మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఇంకా బలంగా హోల్డ్ చేసుకుంటున్నాను దాని మీద. ఇంకా నాకు ఏంటంటే స్ట్రెంగ్త్. నేను ఒక విషయం అయితే మారింది స్వామి. అది ఎందుకంటే ఇంతకు ముందు వేరే విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉండేది. దానికి సంబంధించిన పోస్టులు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు, యూట్యూబ్ లో పోస్టులు, ఇలాంటివి ఫేస్బుక్ లో పోస్టులు ఎంత చూసేవాడిని, లైక్లు చేసేవాడిని. అది కూడా ఒక ఉపయోగపడింది. ఎందుకంటే దానికి ఎక్కువ లైక్లు, వ్యూస్ వస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు మన టైంని ఇట్లా టైం వేస్ట్ వాటికి ఉపయోగించుకునేది. ఏదైనా మనకి తెలిసిన మంచి విషయాలు పోస్ట్ చేస్తాం, నలుగురు తెలియజేస్తాం. ఒక 100 మంది చూస్తారా, చూస్తే మంచిదే కదా. అట్లా ఏం చేసినాను నాకుండే ఆ నాలెడ్జ్ తో ఈసారి నుంచి ఆ, ఈ ఆ, ఈసారి నుంచి ఏం చేస్తున్నానంటే, ఈసారి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ అంటే అందరు మాదిరిగా ఏదో ఒకటి పెట్టేసి షేర్ చేయండి అట్లా కాకుండా, మనం ఏదైతే తెలుసుకున్నామో మంచి విషయాలు, నవరాత్రికి సంబంధించింది కానీ, ఏదైనా దేవి దేవతలకు సంబంధించిన విషయాలు కానీ, అలాంటి విషయాలు పోస్ట్ చేసి దానికి సంబంధించిన నలుగురికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేస్తున్నాను అనమాట. అంటే ఇంతకు ముందు ఉన్న ఆ నాలెడ్జ్ తో దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాను. అది నాకు తెలియకుండా స్టార్ట్ అయింది. అది ఇంకా గొప్ప విషయం. ఈ సనాతన ధర్మం సంబంధించిన విషయాలే నేను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాను. ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఆ, ఇతరులతో ఆ, అంటే గొడవకు దిగే సందేశాలు కాకుండా విషయాన్ని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను.
అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా తెలుపగలరు? అఖండ దీపారాధన రెండో రోజు కట్ అయిపోయింది. అదే ఫస్ట్ కట్ అయ్యి విత్ ఇన్ 5 to 10 seconds లో అతికిచ్చేసినారు. ఆ నాకు భయంగానే ఉంది, ఎట్లా ఇది వీళ్ళు ఏదో మా ఏమంటే అఖండ అఖండ దీపారాధన కంటే ఎక్కువ గొడవ స్టార్ట్ అయింది మాకు, మా వైఫ్ కి, మా ఇంట్లో వాళ్ళందరికీ. అఖండ దీపారాధన పెట్టినాడంటే ఇల్లంతా పొగ వచ్చేస్తుంది, బట్టలు మొహము అంతా నల్లగా అయిపోతుంది. అప్పుడు గురువు గారిని అడగాలనిపిస్తుంది నాకు ఒక్కోసారి, గురువు గారు దీనికి ఏమైనా రెమెడీ ఉండదా ఆ ఎక్కువగా ఈ పొగ రాకుండా ఉండడానికి? ఈసారి గురువు గారు శనగ నూనె కలపమన్నారు. ఆ శనగ నీళ్ళు ఎందుకు కలపమన్నారు నాకు ఇంతవరకు తెలియలేదు, గురువు గారు కూడా ఏం క్లియర్ గా చెప్పలేదు. ఆ ఈ అఖండ దీపారాధన వచ్చినప్పుడు చెప్తాను చూడండి. అఖండ దీపారాధన ఒత్తులు ఇంత లావు ఉంటాయి. మా వైఫ్ ఏంటంటే, నేనే దూద్ తెచ్చి పేడి సన్నగా ఒత్తి పెడతాను, ఆ ఒత్తి వల్ల ఏం పొగ అంటుకోదు, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనేసి. మీ సొంత తెలివితేటలు వాడొద్దు, మా గురువు గారు చెప్పినట్టే ఆల్మోస్ట్ అమ్మవారు చెప్పినట్లే ఆయన చెప్పిందే చెయ్యాలన్నాడు. లేదు అఖండ దీపారాధన మట్టి మొక్కలు కాకుండా ఇతరులు తెచ్చి పెడతాం అంటున్నారు. మీరు ఏం దేవతల్లి, మీరు తెచ్చింది ఇది చేయండి చాలు. ఇతరులు ఇతడివి నిన్న చిన్న చిన్నవి ఉంటాయి. అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవి నవరాత్రులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలాగే ఒక గ్లాస్ టైప్ లో ఉండేవి పెట్టుకునేసి చేసుకుంటూ ఉంటారు అనమాట. అది అది చేస్తా ఉన్నారు. వద్దొద్దు, మా గురువు గారు ఏదైతే డిసైడ్ చేసినారో అది తప్ప మీరు ఇంకోటి కూడా ఏం చేయొద్దు, దాంట్లో మీరు ఏలు పెట్టొద్దు, మీకు నచ్చకపోతే మీరు పక్కన ఉండండి, నేను చేసుకుంటానని చెప్పినాను. ఇంకా వాళ్ళు అన్ని అంతా కవర్ చేశాను. లాస్ట్కి ఏం చేశానంటే అఖండ దీపావళి ఒత్తులో రెండు రెండు ఉంటాయి. ఒక ఒత్తి ఇంతలా ఉంటుంది, దాని రెండు ఉంటాయి. దాన్ని ఒకటి తీసేసి ఒకటి మాత్రం పేడి పెట్టుంటాను అనమాట. ఆ ఒకటి మాత్రమే పెట్టుంటాను సగం. అది పెట్టడం వల్ల ఏంటంటే అది ఇప్పటికే అదే ఒత్తి ఒకే ఒత్తి స్టాండర్డ్ గా ఉంది. అది రెండో రోజు కట్ అయిపోయింది. అది కట్ చేసేటప్పుడు అంటే కొంచెం నల్లగా అయిందని కట్ చేస్తూ ఉంటారు. బాగానే కట్ చేస్తుంది మా వైఫ్. ఈసారి కట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా దాన్ని దీపాన్ని కట్ చేసి ఇట్లా కింద పెట్టి, అమ్మ అనవసరం ఏదో తప్పు జరిగిపోయిందని మళ్ళీ టక్కని అతికిచ్చేసింది. వెంటనే ఫోటో తీసే లోపల. అది గురువు గారికి ఏడో రోజు ఎప్పుడు ఎనిమిదో రోజు పెట్టాను నేను గురువు గారికి. ఆ తర్వాత గురువు గారు ఏం చెప్పారో తర్వాత మనసు మాత్రం కొంచెం భయం తొలగిపోయింది. నాకు అఖండ దీపారాధన అంటే కొంచెం గొడవలు ఎక్కువ జరిగేది, ఈ పొగ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంది. కానీ ఈసారి రెమెడీలు కొంచెం చాలా జాగ్రత్తగా ఆ పొగ రాకుండా ఉండడానికి చాలా వరకు జాగ్రత్త పడ్డాము. ఆల్మోస్ట్ 50% ఓకే ఈసారికి. నెక్స్ట్ టైం కొంచెం దాన్ని ఓవర్కమ్ చేయాలి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసే దానికి ఏమైనా తేడా ఏమైనా గమనించి ఏమైనా అర్థమైంది? మంత్రం అది గురువు గారు ఇచ్చిన మంత్రం కన్నా ఇంకో గొప్ప మంత్రం ఏం లేదు నాకు తెలిసి. మనం ఓన్ గా తీసుకునే మంత్రాల్లో అవి పనిచేస్తాయంటే మీరు ఏదైనా, అంటే మీరంటే మీరు కాదు ఎవరైనా అంత గొప్ప స్టేజ్ లో ఉండేవాళ్ళు, గురువు గారి మించిన స్టేజ్ లో ఉండేవాళ్ళు మాత్రమే ఓన్ గా మంత్రం తీసుకోగలుగుతారు. అది ఎవరికో కొంతమందికి మాత్రమే అది తాగుతుంది. మిగతా వాళ్ళకి మాత్రం గురువు గారు ఇచ్చే మంత్రం కన్నా గొప్ప మంత్రం ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకేం ఉండదు నాకు తెలిసి. గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని కానీ సాధన చేస్తా ఉంటే దాంట్లో వచ్చే ఫలితాలు వేరు. నువ్వు మిగతా మంత్రాలు నువ్వు ఎత్తుక్కొని చేస్తా ఉంటే దాంట్లో ఫలితాలు ఏం రావు. ఏదో నీ మనస్ఫూర్తిగా చేసుకుంటా ఉంటావు అంతే. అది ఇప్పుడు ఈ జన్మకు వస్తుందో వచ్చే జన్మకు వస్తుందో తెలియదు అది. అమ్మవారికి గోరింటాకు పెట్టడం మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయి? ఎలా అనిపించింది తెలుపగలరు? పోయినసారి గోరింటాకు మా వైఫ్ పెట్టింది, అప్పుడు మాకు కొత్తగా అనిపించింది, అంటే గురుగారు చెప్పినట్లు. ఈసారి గోరింటాకు అయితే మేము పూర్తిగా, నేను కూడా దాంట్లో పాల్గొన్నాను అనమాట. ఆ రుబ్బడంలో టైం లేదనేసి ఆ అమ్మవారికి పాదాలు పెట్టాం. నా చేయి పెట్టుకుంటే నా చేయి కూడా కొంచెం పండింది, కనబడలేదు, కొంచెం కనబడుతుంది లైట్ గా. నా చేయి కొంచెం బాగా పండింది. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆ, 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 అదే అంతే. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం బొట్టు, పసుపు బొట్టు, ఏదైనా అట్లీస్ట్ ఒక జాకెట్ ముక్కైనా పెట్టి పంపిస్తాం తాంబూలం. ఈసారి ఈ 9 రోజులు మనం అమ్మవారినే మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు మనం శారీ ఇవ్వడం అనేది అది ఒక గొప్ప పద్ధతి. ఆ పద్ధతి అనేది మనకి గురువు గారు నేర్పించారు అని చెప్పొచ్చు. లేదు ఇది ప్రతి ఒక్క పూజల్లో కొంచెం మేము పూజ చేసేటప్పుడు కొన్ని వ్రతాలు చేసేటప్పుడు కొన్ని పెడతా ఉంటాము. ఇది కూడా దానికి అంత గొప్పగా సంబంధించిన విషయమే. కానీ ఈసారి అమ్మవారి కోసమే ప్రత్యేకంగా పోయి శారీ కావాలంటే మా వైపు ఏదేదో శారీలు ఎదుగుతా ఉంటే లేదు, నేను చూస్తా ఉన్నా. ఈసారి మాత్రం కొంచెం డిసిషన్ బాగా తీసుకునేసి
అమ్మవారికి ఈసారి మంచి ఎర్రటి ముత్యాల చీర పెట్టాను. అందరూ ఆ చీర పెట్టి చూసిన తర్వాత చాలా గొప్పగా ఓకే, ఇది చాలా ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉపాసన చాలా బాగా జరిగింది. నాకు కొంచెం కంట్లో నీళ్ళు తిరిగాయి. ఆ గురువు గారు చెప్పినట్లు ప్రకృతిలో నాకు కొంచెం డిఫరెన్స్ తెలిసింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఏమనిపించింది? అదేం కాదు, కొంచెం బాధగా అనిపించింది మనసంతా. ఆ అమ్మవారు వెళ్ళిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు అమ్మవారు ఏ విధంగా వెళ్ళారు అనేది నాకు అప్పుడు నాకు కనబడింది మనసులో. మనం ధ్యానం చేసేటప్పుడు ఎలా కనబడుతుందో, జపసాధన చేసేటప్పుడు అదే విధంగా అమ్మవారు వెళ్ళేటప్పుడు ఎలా, ఈసారి వెళ్ళేటప్పుడు అమ్మవారు బలంగా సృష్టిగా వెళ్ళినట్లు నాకు మనసు కనిపించింది. గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా, ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు చేసినప్పుడు ఎలా అనిపించింది? నాకు ఏ పీఠం తెలియదండి. నాకు తెలిసింది శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం. ఇంకా నాకు తెలిసి ఇదే నాకు, ఇది ఈ పీఠం కూడా నార్మల్ గా అయితే నాకు దొరికిన పీఠం అయితే అది ఏదో నార్మల్ గా నేను ఫేస్బుక్ లో సెర్చ్ చేసి దొరికిన పీఠం కాదు. ఈ పీఠం కోసం కూడా నేను ఒక తపస్సుమారిగా ఒక 45 days అమ్మవారి చుట్టూ తిరిగి నాకు వారాహి నవరాత్రులు చేసుకోవడానికి నాకు అవకాశం అనేసి ఒక 45 days తిరిగితే నాకు అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చిన పీఠం తప్ప ఇది అంతవరకు నాకు ఈ పీఠంలో పోయి చేస్తాను అనేసి నాకు ఒక ఆలోచన కూడా లేదు. ఇది ఒక పీఠం ఉంటుంది, అతని దగ్గర మనం పోవచ్చా, మనం పంపిస్తారని కూడా నాకు తెలియదు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను నేను, అక్కడ దీక్షలు తీసుకునే వాళ్ళని చూస్తాను నేను. ఇక్కడ ఎలా దీక్షలు తీసుకుంటారో కూడా తెలియదు. నేను చదువుకునేటప్పుడు నేను కూడా దీక్ష తీసుకోవాలని అప్పట్లో ఉండేది, కానీ అది ఏమనేది కూడా నాకు తెలియదు క్లియర్ గా. ఈసారి వారాహి నవరాత్రి అంటే మన పీఠం గురించి ఎప్పుడైతే తెలిసిందో, యాక్చువల్ గా ఒక ఆ పీఠం గురించి తెలిసే 1 year ముందే నాకు ఒక ప్రాబ్లం కి చిన్న సొల్యూషన్ రూపంలో ఆ పీఠం తరపున సనాతన ధర్మం పేజీ నుంచి వచ్చింది ఒకటి. తర్వాత నాకు అదే పీఠం నుంచి మీరు వారాహి నవరాత్రులు చేసుకోండి, ₹1 లేకుండా మీకు ఫ్రీగా నవరాత్రులు చేస్తాము అన్నప్పుడు నాకు ఒక మంచి, నేను ఎతికేదానికి ఒక సొల్యూషన్ దొరికిందని సంతోషంతో చేశాను. దానికి తగ్గట్లే చాలా ఫాస్ట్ గా మంచి రిజల్ట్స్ వచ్చి నేను నా ప్రాబ్లమ్స్ అనేది తీరిపోయేసి ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఏంటంటే, నా జీవితంలో ఇంతకుముందు ఏది నాకు ఆధారం అంటే తల్లిదండ్రులు, ఉద్యోగమే ఆధారము. ఇప్పుడు దానికి మించిన ఒక శక్తి అనేది ఆధారంగా ఉన్నది నాకు, అది అమ్మవారు, మన పీఠం. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందంట. నేటి సమాజానికి కష్టపడే ప్రతి ఒక్కరికి కాళీ వారాహి త్రిశక్తి పీఠంలో ఇలాంటి పీఠాలు అనేది చాలా బాగా వాళ్ళ అభివృద్ధికి కానీ సమాజానికి కానీ చాలా గొప్పగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇలాంటి పీఠాలు ఉంటే వాళ్ళు ధైర్యంగా ఎలాంటి సమస్యలైనా తట్టుకొని నిలబడగలుగుతారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని, కొంచెం సొసైటీని అనేది ఇంకా గొప్పగా చేంజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురుగారు కొన్ని మాటలు చెప్పారు, మీకు ఏమనిపించింది? నిజంగా గురువు గారు చెప్పిన మాటల ప్రకారం మన సొసైటీ ఇప్పుడు అయితే అట్లా లేదు కదండి. అడిగితే ఫోన్లు ఇచ్చేస్తారు. ఈవెన్ అది జరిగే ఒక టూ గురువు గారు ఇచ్చిన వీడియో ప్రకారం ఒక 2-3 days ముందు కూడా మా పిల్లలకి ఫోన్లో గేమ్ పెట్టి ఇచ్చాను అనమాట. ఎందుకంటే అరవకూడదు పూజ చేసేటప్పుడు, తినేటప్పుడు ఒక గేమ్ పెట్టేసి, వాళ్ళకి 5 years 6 years అంతే. వాళ్ళు టక్కని ఫోన్ లాగేసుకునేసి ఆ గేమ్ పెట్టి మనం అడిగితే పెట్టకపోతే వాళ్ళు వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్ ఉన్నదన్నమాట. ఆ ఆ ఫోన్ పెట్టినా, టీవీ పెట్టకపోయినా కానేసి ఆ అప్పుడే అంత కోపం కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. నేను ఒక ప్లాన్ ఎప్పుడైనా దీన్ని అంటే నా నేను అనుకున్న ఎట్లా పిల్లల్ని పెంచాలి ఏందనేసి గురుగారు చెప్పినట్లు కూడా, అంటే గురుగారు చెప్పినట్లే నేను అనుకున్నాను. అది గురుగారు చెప్పినట్లే మనం పిల్లల్ని పెంచుకోగలిగితే వాళ్ళకి అన్ని విషయాలు నేర్పియాలి. కోపం ఉండాలా, బాధ ఉండాలా, అదేవిధంగా కష్టం ఉండాలా, అదేవిధంగా ప్రజ్ఞ ఉండాలి, అంటే ఆలోచించే శక్తి ఉండాలా. ఏం లేకుండా సులభంగా పెంచేస్తే కష్టం యొక్క విలువ తెలుసుకోలేరు, ఏ విషయానికి దానికి సంబంధించిన విలువ తెలుసుకోలేరు. అలా తెలుసుకోలేని వాళ్ళు మనం ఈజీగా ఒక మనిషి తిట్టడానికి కానీ బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి మెయిన్ కావాల్సిందంటే కష్టం విలువ తెలియాలా, అదేవిధంగా బాధ్యతగా తెలియాలా, ఎలా ఉండాలి ఏందనేది సొసైటీలో. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న వస్తువు అయినా కానీ అది ఎంతో సులభంగా వచ్చింది కాదు, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది మనం పిల్లలకు తెలిసే విధంగా మనం నేర్పియాలి.
అదే గురువు గారు చెప్పింది. మీ తోటి సాధకులకు అంటే మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది మీకు? ఆ తోటి సాధకులు సహకారం మనకు ఆ, మన పీఠంలో తోటి సాధకుల సహకారం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గురువు గారు ఏదైతే నిర్ణయించారో దానికి వాళ్ళు రెండింతలు ఇంకా చేయాలని తపంతో ఉంటారు తప్ప ఎవరు నెగ్లెక్ట్ గా చేయరు. చాలా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటారు. అంటే గురుగారి సపోర్ట్ ఎలా ఉంది? గురువు గారి సపోర్ట్ అల్టిమేట్. గురువు గారి సపోర్ట్ కన్నా గురువు గారు చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆ మనం డిగ్రీ కదా, మినిమం పిహెచ్డి చేయాల. ఎందుకంటే అది అంత చేస్తేనే కొంచెం అర్థమవుతుంది. గురుగారు చెప్పేది అర్థమైనట్లే ఉంటది. అప్పటికి 100 డౌట్లు వస్తాయి మనకి. కానీ దాన్ని ఒకటికి 10 సార్లు చెక్ చేసి బాగా చదువు గురువు గారు చెప్పేదంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య గురువు గారు అప్డేట్ అయినట్లు బాగా హెవీగా చెప్తున్నారు. ఎందుకంటే అది అమ్మవారు ఒక్కొక్క నవరాత్రికి కొంచెం పెంచుకుంటూ పోతున్నారు లిస్టు. అది తెలుసుకొని మన నిజంగా కొత్త సాధువులకు ఏమైనా ఆ విషయంలో నేను గురువు గారికి ఏమైనా ఇది జూమ్ కాల్ వింటే గురువు గారు కొంచెం బెటర్ ఇంకా ఇంకా బెటర్గా అయింది. ఎందుకంటే కొత్త కొత్త వస్తా ఉన్నంటే అప్డేట్ వచ్చే సాధకులకంతా మనకి కొంచెం కష్టంగా ఉంటదేమో అనుకుంటున్నాను నాకు తెలిసి. మనకైతే రెగ్యులర్ సాధకులకైతే నవరాత్రి సాధకులకైతే కొంచెం ఈజీయే. ఎందుకంటే అమ్మవారు ఇది కోరుకుంటున్నారని తెలుస్తుంది అంతే. గురువు గారు చెప్పేది నిజంగా అర్థం చేసుకునేసి నమ్మకంగా పాటించడానికి కొంచెం ఎక్కువ సాధన అవసరం. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమి? నవరాత్రులు నిజంగా నవరాత్రులకి ఎవరైతే ఈ మన ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఇంకేదైనా సోషల్ మీడియాలో కాళీ వారాహి త్రిశక్తి పీఠం సంబంధించి నవరాత్రికి సంబంధించి ఏదైనా పోస్ట్ చూస్తే కూడా తప్పకుండా చేరమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఆ, గొప్ప విషయాన్ని ఆ నవరాత్రుల నుంచి కానీ ఏదైనా సాధన నుంచి కానీ చూడాలనుకుంటే వాళ్ళ జీవితంలో ఇంత ముందు జరిగింది వేరు, ఇది చూసిన తర్వాత జరిగేది వేరు. నిజంగా వాళ్ళు గాన మనసులో అంత ఆతృత ఉండే వాళ్ళకి కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరికంటే ఊరికే వాళ్ళకి కనబడదు, కానీ వాళ్ళు కానీ గట్టిగా పట్టుకుంటే మాత్రం వాళ్ళ జీవితం అనేది ఒక 10 years తర్వాత కానీ 5 years తర్వాత కానీ ఈ పీఠంలో వేరే పొజిషన్ లో చూసుకోవచ్చు అంత గొప్పగా. కానీ బాగా అర్థం చేసుకోవాలా. అదే విధంగా అంత గురువు గారు శిక్షలే కాకుండా గురువు గారు అంటే టాస్క్, అంటే మనకి టాస్క్ అని చెప్పలేను. ఆ ఏదైనా విషయం చెప్పేటప్పుడు కూడా దాన్ని అర్థం చేసుకునేది కూడా ఈజీగానే ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. కానీ మనసుని గాన డైవర్ట్ చేసుకోకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా ఒక 5 years తర్వాత వాళ్ళ లైఫ్ అనేది ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది వాళ్ళకి. నవరాత్రులు వచ్చే వాళ్ళకి కూడా ఇదే సిచ్యువేషన్. నవరాత్రులు చేయగా 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 ఏంటంటే అమ్మవారికి దగ్గర అవ్వడము, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయగలుగుతారా లేదా అన్న అభివృద్ధి అనేది ఖచ్చితంగా చూడటం అనేది జరుగుతుంది. నాకు ఇదే ఎక్కువ మనసు కనిపించింది. మనం దేవుడికి పూజలు చేస్తున్నామంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. దానికి ఒక పద్ధతి అనేది ఉన్నది. ఒక మనసును అర్పించగలిగే శక్తి అనేది మనకి శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అనేది ఖచ్చితంగా ఇస్తుందని నేను చెప్పగలుగుతాను నలుగురికి. మనస్ఫూర్తిగా చేయగలుగుతాం నవరాత్రులు. సరే స్వామి, ఇంకేమో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆ గొప్ప విషయాలు ఏం లేదు. నాకు ఈ నవరాత్రులు రెండవ నవరాత్రులు ఇది. ఈ నవరాత్రులు చేసుకోగలిగిన అవకాశం ఇచ్చిన గురువు గారికి, కాళీ వరాహి పీఠం త్రిశక్తి పీఠానికి నా నమస్కారాలు. ఇది కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే నేను ఈసారి ఫస్ట్ సారి సులభంగా చేసుకోవాలన్నా ఈసారి కొంచెం పరీక్షలు పడి మనసు ఆ లాస్ట్ కి మనసుతో అనుభవించగలిగినాను అమ్మవారిని. చాలా గొప్పగా చేస్తున్నాను. ఇది నేను వాళ్ళకి కృతజ్ఞతల రూపంలో చెప్పగలను.